ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. రైట్, వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చాలు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడ్డాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మమ్మల్ని అందరినీ కూడా ఇలా సమకూర్చారు, మీకు స్తోత్రాలు. ఇంతసేపు నాయన మాతో ఉన్నారు, మా మధ్యన సంచరించారు, మమ్మల్ని పునఃప్రతిష్ఠ చేశారు, నూతనపరిచారు. కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు, మా ఆత్మకు ఆహారము కూడా అయి ఉంది ప్రభు. నీ వాక్యము మాకు అందించు. నీ ఉపదేశము ద్వారా మేము బలపడతాం తండ్రి. ఈ ఉపదేశం మాకు అందకుండా చేయడానికి పరధ్యానాన్ని, నిద్రమత్తుని, అల్లరిని, వేరే వేరే విషయాలన్నిటిని మా హృదయంలోకి తీసుకొచ్చే సాతాను, దురాత్మ, దయ్యపు, అంధకార శక్తుల ప్రభావము, ఏకాగ్రతను చెడగొట్ట చూసే దుష్టశక్తుల ప్రభావము నజరేయుడుగు యేసు అధికారము కలిగిన నామంలో బంధిస్తున్నాం. దేవా, నీ పరిశుద్ధాత్మ వశములో నీ దాసుని ఉంచండి. అయోగ్యుడు, అపాత్రుడు ప్రభు, నీ కృప మీద ఆధారపడి వచ్చిన నీ దాసుని సిగ్గుపరచక నీ పిల్లలందరితోనూ నీవే మాట్లాడుమని, మా అందరి హృదయాలు సేదదీరునట్లు, కర్తవ్యము బోధపడునట్లు, కార్యోన్ముఖులమై ముందుకు సాగునట్లు మాకు కృపనిమ్మని యేసు పవిత్ర నామమున ప్రార్థించి జవాబు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదివినటువంటి ఈ వాక్య భాగం చిన్నది కాదు, పెద్దది. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడింది. ఎవరికిది? దేవుణ్ణి ఎరగని అన్యులకి. దేవుణ్ణి ఎరిగిన మనకి దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుని పరిశుద్ధాత్మ దేవుని సంగతులన్నిటినీ ఎరిగినవాడు గనుక మనము లౌకికాత్మను పొందినళ్ళం కాదు, దేవుని యొద్ద నుండి పంపబడిన దైవాత్మను పొందిన వారము. కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా మన కోసం ఏవి సిద్ధపరిచాడో, ఏమేమి జరగబోతున్నాయో అవన్నీ కూడా తన ఆత్మ ద్వారా మనకు అవన్నీ కూడా బయలుపరిచాడు అనే మాట ఇక్కడ చెప్తూ, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అన్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చదివి వినిపించానంటే ఒక కారణం ఉంది. లోకంలో ఉన్న మనుషులు రెండు రకాలు.
ఒకటి ప్రకృతి సంబంధులు, రెండు ఆత్మ సంబంధులు. ప్రకృతి సంబంధులకి ఆత్మ సంబంధులు చెప్పేటువంటి మాటలు పిచ్చి మాటల్లాగుంటాయి. వాళ్ళు మనల్ని చూసి పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి దేవుడు తన ఆత్మ ద్వారా ఏది బయలుపరిచాడో అది వాడికి తెలియదు. ఎందుకంటే మనం పొందిన ఆత్మను వాడు పొందల. మనం కలిగి ఉన్న పరిశుద్ధాత్మను వాడు కలిగి లేడు. ఆత్మను కలిగి ఉంటే ఆ ఆత్మ ద్వారా దేవుని రహస్యములన్నీ మనకు తేటతెల్లమవుతాయి. కానీ మనం పొందిన ఆత్మను వాడు పొంది లేడు గనుక దేవుని సంగతులు వాడికి అర్థం కావు. వాడికి అర్థమయ్యేది ప్రకృతి సంబంధమైన సంగతులు, లౌకిక విషయాలు, అనగా లోక సంబంధమైన విషయాలు. లౌకిక ఆత్మ అంటే లోకమును అంటిపెట్టుకున్న ఆత్మ, లోక జ్ఞానము పొందిన ఆత్మ లౌకిక ఆత్మ. మనం లౌకిక ఆత్మను పొందలా, దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని ఆత్మను మనం పొందాం. కాబట్టి ఇక్కడ మనకు మాత్రమే గ్రహింపులో ఉండేటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి. మనకు తెలిసిన సంగతులు ప్రకృతి సంబంధులైన మనుషులకు తెలియవు. అవి వాళ్ళకి మనం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఎగతాళి చేయటం, హేళన చేయటం, చులకనగా చూడటం, మనల్ని పిచ్చోళ్ళు అనుకోవటం, కొంతమంది అయితే అతిగా మన మీద పాపం, అయ్యో పాపం అని మన మీద జాలి పడటం, ఇవన్నీ మన దైనందిన జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. భక్తి ఉండాలి కానీ భక్తి పిచ్చిగా మారకూడదు. మీరు సైకోల్లాగా మారిపోయారు, మరీ పిచ్చి ముదిరిపోయింది, మీకు అదే పిచ్చి అయిపోయింది అనిపించుకున్నాళ్ళు మీలో ఉన్నారు. మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుంటామా, మరీ ఓవర్ యాక్షన్ మీది అనిపించుకున్నాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు మనల్ని అనే ప్రశ్న మనం వేసుకుంటే కారణం ఇదే. మనం పొందిన ఆత్మను అవతలి వాడు పొందలేదు కనుక మనమేమో దేవుని ఆత్మను కలిగి ఉన్నాం, వాడేమో లౌకిక ఆత్మను కలిగి ఉన్నాడు. లోకానికి దేవుడు ఎట్లా అర్థమవుతాడండి? దేవుడు అర్థం కావాలంటే దేవుని ఆత్మను పొంది ఉండాలి. అయితే ధన్యకరమైన విషయం ఏంటంటే మనకు దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆ ఆత్మ ద్వారా ప్రతిదీ మనకు ముందే బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన వాటిని మనం మరచిపోయేటట్టు, మన గ్రహింపులో లేకుండా తొలగించడానికి మనకు ఒక శత్రువు ఉన్నాడు కదా. శత్రువు వాడు నిరంతరం మనకి లౌకిక విషయాలు తీసుకొచ్చి దేవుని ఆత్మ బయలుపరిచిన సంగతులు మన గ్రహింపులో లేకుండా మనకు ఆ విషయాల్లో మరపు రావడానికి, గ్రహింపు కోల్పోవడానికి వాడు శతవిధాలా ప్రయత్నం చేస్తుంటాడు. మిస్టర్ లూసీ. ఎవరు? మిస్టర్ లూసీ అండ్ వాడి బ్యాచ్. దేవుని ఆత్మ ద్వారా మనకు బయలుపరచబడినటువంటి దైవికమైన సంగతులు, దేవుడు మనకి ఏవి సిద్ధపరిచనో, లోకానికి కంటికి కనబడనివి, లోక చెవికి వినబడనివి, లోక సంబంధమైన హృదయానికి గోచరం కానివి మనకు దేవుడు ఏవేవైతే బయలుపరిచాడో వాటిని మన గ్రహింపులో లేకుండా శత్రువు నిరంతరం మన మీద అటాక్ చేసి మన జ్ఞాపకాల్లోంచి వాటిని డిలీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనేది నేను మీకు క్లియర్గా చెప్పాను. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా రక్షణ పొందకపోతే, మారు మనసు పొంది బాప్తిస్మం పొందకపోతే పరిశుద్ధాత్మను వరము మీరు ఇంకా పొందరు. సో పరిశుద్ధాత్మ, మేము కలిగి ఉన్న పరిశుద్ధాత్మను వరము మీకు కూడా కావాలి అంటే, మాకు బయలుపరచబడ్డ విషయాలన్నీ మీకు కూడా బయలుపరచబడాలి అంటే, మేము పొందబోతున్న మహిమగల స్వాస్థ్యము మరియు స్వాతంత్ర్యము మీరు కూడా పొందాలనుకుంటే తప్పకుండా మీరు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందాలి. అప్పుడు మాకు అనుగ్రహించబడ్డ పరిశుద్ధాత్మ మీకును అనుగ్రహించబడతాడు. ఆయన ద్వారా మాకు బయలుపరచబడ్డ రహస్యాలన్నీ మీకు కూడా ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు కూడా ఆత్మ సంబంధులై ఇహలోకంలోనే పరలోక ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందు మూలంగా బాప్తిసం పొందిన వాళ్ళకి చెప్పున్నది ఏమనగా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ప్రభువని నీ నోటితో ఒప్పుకొని
నీ పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించి ప్రభునామమున ప్రార్థన చేసి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. అర్థమైందా? దీనికోసం ఏవేవో వంకలు చెప్పుకొని ఆపొద్దు. ఎందుకంటే మనం వేసుకున్న వస్త్రానికైనా కొంచెం గ్యారెంటీ ఉంది, ఒక 6 నెలల పాటు. కానీ దాన్ని ధరించిన దేహానికి ముచ్చటగా 3 రోజుల గ్యారెంటీ కూడా లేదు. కాబట్టి ఎవరు ఏ క్షణాన ప్రభు చెంతకు చేరాల్సి ఉంటుందో తెలియదు గనక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి అన్నట్లు నేడు అను సమయం ఉండగానే జన్మ కర్మ పాపములన్నీ కడగబడి పరిశుద్ధులై దేవుని రాకడకు, ఆయన రాజ్యానికి సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. రక్షణ పొందినటువంటి వాళ్ళని, రక్షణ పొందిన వాళ్ళకి కొన్ని విషయాలు మళ్ళా మీ గ్రహింపులోనికి తీసుకొని రావాలని ఆశిస్తున్నా. దేవుడు కొన్ని విషయాలను మనకి ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోమన్నాడు. వాటిల్లో మొట్టమొదటిది మన ముగింపు. మన ముగింపు. ప్రతి మనుషుడు తనను తాను ఈ పాయింట్లో మోసం చేసుకుంటాడు. తన ముగింపుని గురించి ఆలోచించే విషయంలో తనను తాను మోసం చేసుకుంటాడు. తన కళ్ళ ముందు తనకంటే చిన్నవాళ్ళు, తనతో కూడా ఉన్నవాళ్ళు ఆవిరిలాగా మాయమైపోతూ ఉంటే, గోడల మీద ఫోటోలుగాను రోడ్ల పక్కన ఫ్లెక్సీల్లోనూ కనిపిస్తూ ఉంటే మనుషుడు ఏమనుకుంటాడో తెలుసా? ఆడు ఆరోగ్యాన్ని పట్టించుకోలేదండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోలే, అందుకే పోయాడు. వీడు అసలు ఎట్లా పడితే అట్లా జీవించాడండి, అందుకే ఇంత సడన్గా పోయాడు. సమాధి కార్యక్రమాలకు వెళ్ళి కూడా అక్కడ కూడా ఫస్ట్ అడిగేది ఏందో తెలుసా? ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఆ కారణం ఎందుకు నీకు అంటే, ఒకవేళ వాడున్న స్థితిలో నేనేమన్నా ఉన్నానేమో జాగ్రత్తలు తీసుకుందామని. ఎందుకు? సావకుండా. స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. అందరూ సజీవులై ఉన్నారు, మృతులై ఉన్నారు చూడండి ఒకసారి. అందరూ సజీవులేనా? స్తోత్రం. వందనాలు చెప్పుకోండి, ఒకరికొకళ్ళు వందనాలు చెప్పండి గౌరవనీయంగా. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్. ఎట నుండి వచ్చి తిని ఎటకేగవలెను అనే 2 ముక్కలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి. ఎందుకంటే మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండేదానికి రాలా, జస్ట్ ఇది యాత్రలో వచ్చాం మనం ఇక్కడికి. అసలు మన ఆరంభం ఇది కాదు, మన ఆరంభం అది ఆలోకం. యాత్ర కోసం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ పొందాల్సిన అనుభవాలు ఉన్నాయి, నేర్చుకోవాల్సిన అనుభవాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మన కళ్ళ ముందు మన సొంత వాళ్ళు కొంతమంది దాటిపోతుంటే చాలా బాధ కలిగిద్ది, చాలా దుఃఖపడతారు. అయ్యో వెళ్ళిపోయావా, అమ్మ వెళ్ళిపోయావా, అయ్యా వెళ్ళిపోయావా అని చాలా రోధిస్తాం మానవ సంబంధమైన అనుబంధాన్ని బట్టి. కానీ వాస్తవం మాట్లాడుకుందాం. వెళ్ళిపోయిన మనిషి మాత్రమే వెళ్ళిపోతాడా? ఏడ్చే మనం వెళ్ళమా? నిజం చెప్పండి. కొంచెం ముందు వెనక. కాకపోతే వాళ్ళు మనకంటే ముందు వెళ్ళారు, తర్వాత మనం వెళ్ళక తప్పదు. రైలు ఎక్కిన ప్రతివాడు తన స్టేజీలో దిగాల్సిందే. లేదు నేను రైలు దిగను అంటే సెంట్రల్ గవర్నమెంట్ది కదా రైలు, లాగి బయటేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. నీకు చాలా రోజుల క్రితం ఒక కథ చెప్పాను, బుద్ధిహీనుల అధిపతి. రాజు ఒకడు ఉన్నాడు. రాజుకు ఒక వింత కోరిక కలిగింది. ఒరేయ్, మన రాజ్యంలో బుద్ధిహీనులు ఎవరున్నారో కనుక్కోండిరా అని ఎంక్వైరీ చేస్తే కొంతమందిని తీసుకొచ్చాడు. తెచ్చిన వాళ్ళలో ఒకడు తేలాడు. ఆ తేలిన వాడికి బుద్ధిహీనుల అధిపతి అనే రాజదండం ఇస్తాడు, మీకు తెలుసు. తర్వాత కొన్నాళ్ళకి రాజు మంచాన పడతాడు, చావుకు సిద్ధమవుతాడు. అందరూ రాజును దర్శిస్తూ ఉంటారు. ఈ రాజు ఎవరినైతే బుద్ధిహీనుల అధిపతి అని దండం ఇచ్చాడో, అంటే అతని మాటలు ఇతనికి హాస్యాస్పదంగా అనిపించిన రాజుకి, బుద్ధిహీనులు కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరిలోకి వీడు పెద్ద బుద్ధిహీనుల్లా కనపడాడు. ఎందుకంటే వీడు నోరు తెరిస్తే అంతా దేవుడే అనే మాట వాడుతున్నాడు. అంతా దేవుడు అంటే ఎట్లరా?
మనం చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయిరా. ఎప్పుడో ఒకసారి దేవుడు గారిని పొద్దస్తమానం దేవుడు 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 అంటే దేవుడు అన్నీ తెచ్చి పెడతాడా? అన్నీ చేస్తాడా? మనం వండుకోవాలి, మనం తినాలి, మనం కష్టపడాలి, మనం సంపాదించాలి, మనం చేయాల్సినవి చాలా ఉన్నాయిరా పిచ్చోడా. ఏదైనా దేవుడే, అన్నిటికీ దేవుడే, అంతా దేవుడే అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నామని ఆ రాజదండం ఇచ్చాడు కదా, బుద్ధిహీనుల అధిపతి అనే దండం. రాజు మంచాన పడి చావుకు సిద్ధమైనప్పుడు వీడు పోయాడు. పోయినప్పుడు వీడిని చూసి ఆ స్థితిలో కూడా రాజు నవ్వు ముఖం పెడతాడు. చావుకు సిద్ధమైన స్థితిలో కూడా వీడు వెళ్ళి అమాయకంగా అడుగుతాడు, ఎటుగొట్టి నన్ను పిచ్చోడు అనుకున్నావు కదా మహారాజా, ఏంది జనం ఏంది ఇట్లా అనుకుంటున్నారు అన్నాడు. ఏమనుకుంటున్నారా అన్నాడు. నువ్వేంది ఆడుకోబోతున్నావు అంటగా అన్నాడు. ఆడుకోపోతున్నావు అంటగా అంటే తప్పదు కదరా, పోవాల్సిందే అన్నాడు. ఇంతకు యాడికి పోతున్నావు అని అడిగాడు. చచ్చిపోతున్నాను రా అన్నాడు. అదే చచ్చి ఎక్కడికి పోతున్నావు అని అడుగుతున్నా అన్నాడు. రాజదండం ఇచ్చినప్పుడు, బుద్ధిహీనుల దండం ఇచ్చినప్పుడు నీకంటే తిక్కలోడు ఎవడన్నా కనపడితే వాడికి ఇవ్వమని ఇచ్చాడు రాజు. అది దగ్గర పెట్టుకొని పోయాడు వీడు. ఇప్పుడు రాజుని మొదటి ప్రశ్న అడిగాడు, పోయేది ఖాయమేనా? ఖచ్చితంగా పోవాల్సిందేరా. నేనేంది ఎవడైనా పోవాల్సిందే అన్నాడు. సరే యాడికి వెళ్తున్నావు అన్నాడు. తెలియదురా అన్నాడు. పోయేది ఖాయమైనప్పుడు, అది తిరుగులేని సంగతి అయినప్పుడు, ఎన్ని రోజులకైనా పోవాల్సి ఉన్నప్పుడు మరి ఎక్కడికి పోవాలో తెలుసుకోవద్దా? ఈ సంగతి ఆలోచించలేదురా అన్నాడు. సరేలే, ఎప్పుడు వస్తావు అన్నాడు. దేవునికి స్తోత్రం. పోయేది ఖాయం అంటున్నావు, ఎంతటోడికి కూడా తప్పదంటున్నావు, రాజైనా బంటైనా ఎవరికైనా తప్పదంటున్నావు. సరేలే, పోతే పోయేవాలే కానీ ఎప్పుడు వస్తావు అన్నాడు. ఇంకా రావటం ఉండదురా అన్నాడు. ఉండదా? అవునరా, రావటం ఉండదు. ఇక పోయినోడు అంతే, పోవటమే, ఇక అక్కడ ఉండటమే అన్నాడు. పోవటం ఖాయమైనప్పుడు, పోయిన స్థలంలోనే స్థిరంగా ఉండాల్సి ఉన్నప్పుడు మరి ఆ చోటు ఏదో తెలుసుకోవద్దా? పోయేది ఖాయం అంటున్నావు, పోతే రానంటున్నావు, ఇక పర్మనెంట్గా అక్కడే ఉండాలంటున్నావు. మరి అది ఎంత ముఖ్యమైన విషయం. నిద్రమోహం రాజా, మరే బుద్ధిహీనుడైన రాజా, పోయేది ఖాయమైనప్పుడు, పోయిన స్థలంలోనే ఇక స్థిరంగా ఉండాల్సి ఉన్నప్పుడు అది ఎంత ఇంపార్టెంట్. అది దాన్ని ఎందుకున్నాయన్నా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నావు. సరేలే, పోయేది ఖాయం అంటున్నావు, ఇక రానంటున్నావు, మరి ఏమేమి తీసుకెళ్తున్నావు అన్నాడు. మూడో ప్రశ్న, ఏమేమి తీసుకెళ్తున్నావు అంటే అక్కడికి ఏమీ తీసుకెళ్ళలేమురా అన్నాడు. రాజ్యాన్ని సంపాదించావుగా, యుద్ధాలు చేసి, తీసుకెళ్ళాది కదా అన్నాడు. ఎట్లా చెప్పాలరా నీకు అమాయకుడా? ఈవిడ అమాయకుడు. ఎంత రాజ్యం ఉన్నా తీసుకెళ్ళాది కాదురా అక్కడికి. మరి తీసుకెళ్ళడానికి అవకాశం లేని నీ రాజ్యం కోసం ఎందుకురా రాత్రింబగళ్ళు పిచ్చి పట్టినట్టు పరిగెత్తా? ప్రశ్న. పోనీ వెండి బంగారాలు తీసుకెళ్ళాత ఇద్దా? అవి ఇక్కడికే రా, వల్లకాటిలో కూడా రావురా అవి. పోనీ భార్య పిల్లలు వాళ్ళు రారురా. మీతో పాటు ఎవరు రారా? ఎవరు రారు. మంది మార్బలం రారు, సైన్యం రారు, ప్రజలు రారు, భార్య రాదు, పిల్లలు రారు, తోడబుట్టిన వాళ్ళు పొరపాటును కూడా రారు. అంటే ఒంటరివే. అవునరా అమాయకుడా, ఒంటరినే. పోయేది ఖాయం అంటున్నావు, పోతే రానంటున్నావు, పోయేది ఒక్కడనే అంటున్నావు, మరి ఏమేమి సిద్ధపడాలో తెలియకుండా వెళ్ళిపోతానంటున్నావు. మహారాజా చేతులు చాపండి అన్నాడు. దేనికి రా అంటే, అప్పుడు నాకు ఇచ్చేవే దండం, ఇది నా దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉండటమే కరెక్ట్. ఎందుకంటే పోయేది ఖాయం అంటున్నావు, యాడికి పోవాలో తెలియదు అంటున్నావు. మెంటల్ గదు నీకు. స్తోత్రం. పోతే రానంటున్నావు, కానీ యాడికి పోవాలో తెలియదు అంటున్నావు. పిచ్చి గదు నీకు, బుద్ధిహీనత గదు నీది. పోయి అక్కడే స్థిరంగా ఉండాలంటున్నావు, దానికోసం ఏం సిద్ధపడాలో తెలియకుండా నీ జీవితం అంతా నీ వెంట తీసుకొని పోలేని వాటి కోసం నీ బ్రతుకంతా ధారపోసావు. నీకంటే బుద్ధిహీనుడు, నీకంటే తిక్కలోడు ఎవడున్నాడు? అడా
అని రాజదండం వాడి చేతిలో పెట్టాడు. ఏది? బుద్ధిహీనుల దండం. అప్పుడు చెప్తున్నాడు, మహారాజా, నన్ను బుద్ధిహీనుల అధిపతి అనే దండం నాకు ఇచ్చావు. ఇది నా దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉండటం కరెక్ట్. ఎందుకంటే నేను అడిగిన ఈ ముఖ్యమైన 3 ప్రశ్నలకి ఏనాడో సమాధానాన్ని వెతుక్కొని సిద్ధమైన వాణ్ణి నేను. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు, వెళ్ళిన తర్వాత ఏమైద్దో నాకు తెలుసు, ఎలా సిద్ధపడి వెళ్ళాలో కూడా నాకు తెలుసు. అన్నీ రెడీ అయి ఉన్నాను. నేనెట్లా బుద్ధిహీనుడు అవుతాను? కాబట్టి మహారాజా, అన్నీ బాగున్నప్పుడు శరీరం మిడిసిపడుతుంది మహారాజా. ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలని పరితపిస్తుంది. వాస్తవంగా మాయ అయినటువంటి ఈ ప్రకృతిని నిజమని భ్రమించి ఇక్కడే ఉట్టిగట్టి ఊరేగాలని మహాతపన పడుతుంది. ఒక రకంగా దాదాపు చాలామంది ప్రజలు భ్రమలో బ్రతుకుతారు. భ్రమ నిజం కానిది, ఒక మాయ లాంటిది. కాదని చెప్పండి, నిజమా కాదా? నీ చిన్ననాటి అనుభవాలు నాకు ఇప్పుడు చూపిస్తావా? నువ్వు చిన్నప్పుడు నీ మొహం ఎలా ఉండేదో ఫోటో చూపిస్తావేమో, కానీ ఆ అనుభవాలు మళ్ళా నువ్వు పొందగలవా? చూపించగలవా? పోయిన ఆదివారం ఏమేం జరిగినాయో అనుభవాలు మళ్ళీ ఇప్పుడు నాకు చూపించగలవా? గడచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది జ్ఞాపకాలే. స్తోత్రం. చూడండి, కలగన్నట్టుంది. చూడండి గడిచిన రోజులన్నీ. బ్రదరు, ఇప్పుడున్న ఈ రోజే, ఇప్పుడు జరుగుతున్న ఈ గడియే నిజం అన్నట్టుంది. అవునా? రేపటిది ఒక కళ. గడిచిన నిన్న కళలాగుంది. చూడు, మన అమ్మా నాన్న మనల్ని కనటం, ఆ పిల్లతనంలో మనల్ని రకరకాల ప్రదేశాలకు తిప్పటం, మనల్ని పెంచి పెద్ద చేయటం, రకరకాల అనుభవాలు తల్లిదండ్రులతో. ఈరోజు కొంతమందికి తల్లిదండ్రి లేరు, వెళ్ళిపోయారు, దాటిపోయారు. కొంతమందికి తల్లి ఉంది, కొంతమందికి తండ్రి ఉన్నాడు, కొంతమందికి ఇద్దరు ఉన్నారు. కానీ చిన్ననాటి నుంచి మనం వచ్చిన అనుభవాలన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కలలాగా అనిపిస్తుంది మనకి. ఎంతమంది ఒప్పుకుంటారు? కన్ఫామ్. ఈరోజు ఇప్పుడు జరిగేటువంటి ఈ కూటమి, ఈ గడియ, ఈ ఘట్టం కూడా రేపటికి ఒకటి జ్ఞాపకమే తప్ప, ఒక కళ లాంటిదే తప్ప, ఇది మళ్ళా స్థిరంగా మళ్ళీ మనకి కనపడదు. అవునా? మరి ఇప్పుడు ఇది భ్రమ కదా, ఒక మాయ కదా, ఇది నిజం కదా. అయినా మనసొప్పదు, అలా అనుకోవడానికి మనసొప్పదు. ఎందుకంటే వాడు మన గ్రహింపు మీద దెబ్బ కొడతాడు. అందుకే మన గ్రహింపులో ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన వాటిల్లో మొట్టమొదటిది మన ముగింపు ఘట్టం. ఉనికిలోకంటూ మనం వచ్చాము, మనకంటూ ఒక ప్రారంభం ఉంది అంటే ముగింపు కూడా ఉంది అని గ్రహించాలి. ప్రారంభం అంటూ ఉంది అంటే ముగింపు కూడా ఉంది అని గ్రహించాలి. అది గ్రహింపులో ఎప్పుడు పెట్టుకోవాలి. నువ్వు యవనస్తురాలివైనా, చిన్నదానివైనా, పెద్దదానివైనా, ముసలమ్మవైనా, ముసలయ్యవైనా, మంచి యవ్వన ప్రాయములో హంగు పొంగుతో విర్రవీగుతున్న వ్యక్తివైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఈ నాటికైనా యేసయ్యను తెలుసుకొనుటే న్యాయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. స్తోత్రం. ఎటు చూసినా ఎడారులే ఎండమావులే కదా అంటాడు ఆయన. అక్కడి నుంచి కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలిన, కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా లెగుస్తాడా? కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా, నీ కన్న పిల్లలు నిన్ను చూసి
నీ బాడీని చూసి ఏడుస్తావు. అన్నదమ్ములు నీకై కలవరించిన, అలమటించిన, బంధువులంతా బతిమాలిన, ఆత్మీయులే అడ్డగించిన, ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఈనాటికైనా యేసయ్యను తెలుసుకొనుటే న్యాయము. పరదేశీయో పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. ఈ లోకంలో నువ్వు ఘనుడివి, ఘనురాలివి అయి ఉండొచ్చు. ప్రజలంతా నీకు బ్రహ్మరథం పట్టొచ్చు. ప్రజలంతా నీకు జేజేలు పలకొచ్చు. అబ్బో ఐశ్వర్యవంతుడని, అందగత్తెని, అందగాడని, ఆటగాడని, మాటగాడని, నీటుగాడని, పోటుగాడని, పోటుగత్తెని, ఎన్ని భజనలో చేస్తుండొచ్చు. యంగ్లో ఉన్నావు కదా, యంగ్లో ఉన్న నీ బాడీని చూసి అందరూ పొగుడుతుండొచ్చు. యంగ్లో ఉన్న పిగ్గు కూడా అందంగానే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు? కాబట్టి ఈ పొంగులో రేపటిని గురించి, భవిష్యత్తుని గూర్చిన గ్రహింపుకు లాస్ అవ్వద్దు అనేది మొదటి విషయం. దాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచాడు. మనందరం కూడా ఒక ముగింపుని ఖచ్చితంగా కలిగి ఉంటాం. ఒకవేళ యేసయ్య రాకడకు ముందే మన ముగింపు అయిందనుకో, మన ఆత్మ పరదైసుకు వెళుతుంది, దేహము మట్టిలోకి వెళుతుంది. ఒకవేళ యేసయ్య రాక వరకు మనం సజీవులంగా ఉన్నామనుకో, ఇంకొక టైపు ముగింపు. అదేంటంటే, ఇక శరీరం మట్టిలోకి పోయే అవసరం లేదు, శరీరం మహిమను ధరించుకుని మార్పు నొందుతుంది. ఇంకా చచ్చి మళ్ళా బొందలగడ్డలో పోయే అవసరం ఉండదు. ఏలియా ఆరోహణమైనప్పుడు, హనోకు ఆరోహణమైనప్పుడు మానవ దేహం మహిమ దేహముగా ఎలా మారిందో, మోషే మరణం చనిపోయి తిరిగి లేచే వాళ్ళకి ముంగురుతు. మోషే మదన పునరుత్థానాలు మీకు తెలుసా? మోషే చనిపోయాడు, ఆయన సమాధి చేశారు, అది ఎక్కడుందో నేటి వరకు తెలియదు అన్నది వాక్యం. యూదాపత్రికలో అంటాడు, ప్రధాన దూతయగు మిఖాయేలు మోషే శరీరమును గూర్చి అపవాదితో తర్కించినప్పుడు, అపవాదికి మిఖాయేలుకి అంటే లూసిఫర్కి మిఖాయేలుకి మధ్య గొడవ జరిగిందట. ఏ పాయింట్ దగ్గర అంటే మోషే శరీరం దగ్గర. ఎందుకు జరిగింది అంటే, ప్రధాన దూతయగు మిఖాయేలు మోషే పక్షంగా వచ్చాడు. ఎందుకు? ఆయన పునరుద్ధానం చెందించడానికి. అడ్డగించాడు అపవాది. ఇంతకు లేచాడా లేదా అనే దానికి మనకి 4 సువార్తల్లో సాక్ష్యం ఉంది. యేసయ్య రూపాంతరం పొందడానికి కొండ ఎక్కినప్పుడు మోషే ఏలియాలు ఆయనకి కనబడ్డారు అన్నాడు. స్తోత్రం. వాళ్ళిద్దరూ మన 2 రకాల ముగింపులకు ముంగురుతులు. ఏలియా చనిపోలా, మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. చనిపోలా, దేహము మార్పు నొంది మహిమ దేహమును ధరించుకొని అక్కడికి చేరాడు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అని దేవుని వాక్యంలో కొరింథీ పత్రికలో ఉంది గనుక. ఏలియా ఏమో యేసయ్య రాకడలో ఉన్న పరిశుద్ధులు మరణం చూడకుండా దేహాలు మార్పు నొంది ఆరోహణమై వెళ్ళడానికి ముంగుర్తుగా ఏలియా ఆరోహణం, మనకు ముంగుర్తుగా. ఇక మోషేది మనకంటే ముందు చనిపోయిన భక్తులు కావచ్చు. ఒకవేళ యేసయ్య రాకడ వరకు మనం ఉండకుండా ఒకవేళ చనిపోతే తిరిగి సమాధుల్లో నుండి తిరిగి లేపేటువంటి అందరికీ ముంగుర్తుగా మోషే పునరుద్ధానం జరిగింది. మొత్తం మీద ఇద్దరు మహిమ దేహాలు ధరించుకున్నారు. స్తోత్రం. ఆయన ముందు ప్రత్యక్షమై ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను గురించి డిస్కషన్ చేశారు. అక్కడ రూపాంతర కొండ అంటారు కదా, అక్కడ నిర్గమమును గూర్చి మాట్లాడారు. అదే అప్పుడు సంభాషణ. అప్పుడు వాళ్ళిద్దరూ మహిమతోనే ఉన్నారు, ఒట్టి ఆత్మలుగా లేరు, మహిమ దేహాలతోనే ప్రత్యక్షమయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
రూపాంతర కొండ మీద ఇవి కార్టూన్ పిక్చర్స్ కదా, అది వాళ్ళిద్దరు మోషే ఏలియాలు. చేతిలో కర్ర ఉంది చూడండి, మోషే. ఈ ప్రక్కన్నవాడు ఏలియా. వీళ్ళు యేసు శిష్యులు, యోహాను, యాకోబు, సీమోను. వీళ్ళు చూశారు వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకెళ్ళి చూడండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చనిపోయి తిరిగి లేచే వాళ్లకు ముంగుర్తుగా మోషే పునరుద్ధానం జరిగింది. యేసయ్య రాకడలో చావుని రుచి చూడకుండా మార్పు నొందే దేహాలకు ముంగుర్తుగా ఏలియా ఆరోహణం జరిగింది. ఓకే, కాబట్టి ఒకవేళ మనం అలా మార్పు చెంది వెళ్ళినా, లేకపోతే చనిపోయి సమాధి చేయబడి సమాధి తెరవబడి మనం పైకి లేచి వెళ్ళినా, మొత్తానికైతే మన ముగింపు ఇలా ఉండబోతుంది. ఇది దేవుడు తన వాక్యంలో మనకు బయలుపరిచాడు. ఇది చనిపోయిన వాళ్ళని గురించి చింతపడే వాళ్ళు ఓదార్పు పొందడం కోసం మాత్రం నేను చెప్పట్లా. నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారో, లైవ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ తప్పకుండా తిరిగి మనం కలుసుకుంటాం, చూస్తాం వాళ్ళని. ఇది బైబిల్ చెప్తున్న సాక్ష్యం. మన బ్రదరో, మన తల్లో, తండ్రో, తాతో, ముత్తాతో, అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో, బిడ్డో, భార్యో, భర్తో ఎవరు పోయినా మళ్ళీ ఇంకో జన్మలో పందిగానో, కుక్కగానో, ఎద్దుగానో, దొన్నగానో పుట్టి ఇక మనకు అడ్రస్ లేకుండా పోవటం ఏమి ఉండదు. నీట్గా, స్పష్టంగా వాళ్ళ ఆత్మలు క్షేమంగా ఉన్నాయి, దేవుని రాజ్యంలో, దేవుని పరదేశంలో ఉన్నాయి. తప్పకుండా మనం కూడా అక్కడికి చేరినప్పుడు వాళ్ళని కలుసుకుంటాం. ఒకవేళ మనం ఇక్కడ ఉండగానే యేసయ్య రాకడొస్తే ఆయన వాళ్ళని తన వెంట తీసుకొని వస్తాడు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. ఒకవేళ ముందే మనం వెళ్ళిపోయామనుకో, రాకడకు ముందే మనం వెళ్ళి వాళ్ళని కలుసుకుంటాం. ఇప్పుడు ఇది ఈ ప్రపంచం ఎలా కనపడుతుందో స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. కన్ను మూసిన తర్వాత ఆ ప్రపంచం అలా ఓపెన్ అవుతుంది మనకి. తెలుసా మీకు, భక్తులు చనిపోయినప్పుడు యాకోబు మృతి నొంది తన పితరుల యొద్దకు, దావీదు మృతి నొంది తన పితరుల యొద్దకు, సొలొమోను మృతి నొంది తన పితరుల యొద్దకు, అబ్రహాము మృతి నొంది తన పితరుల యొద్దకు, ఇస్సాకు మృతి నొంది తన పితరుల యొద్దకు. పితరుల యొద్దకు అంటే సమాధుల్లో పెట్టాడనే కాదు, తన పితరులు ఆత్మలు ఉన్నాయి అక్కడికి చేర్చబడ్డాడు అని. తల్లి తండ్రి ముందు ఉనికిలోకి వచ్చారు, మన అమ్మా నాన్న వచ్చి వాళ్ళు మనల్ని ఉనికిలోకి తెచ్చి మనకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకో ప్రపంచానికి, మనకంటే ముందే. తర్వాత వాళ్ళ వెంట ఈ లోకంలోకి ఎలాగైతే వచ్చామో అలాగే వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిన ఆ లోకంలోకి తప్పకుండా మనం అక్కడికి చేరతాం. దేవునికి మహిమ. అర్థమైందా? కాలేదా? అట్లయితే హాస్పిటల్లో చూపించుకోండి. దేవునికి మహిమ. మానసిక వైద్య నిపుణులకు చూపించుకోండి. ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కాకపోతే. అర్థమైంది కదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మర్చిపోకుండా, ఎంతటి వారమైనా, ఎంత ఘనులమైనా, ఎంత గుర్తింపు గలవారమైనా, ఎంత సంపన్నులమైనా మనకంటూ ఒక ముగింపు ఉంది. ఈరోజు అన్ని హంగులతో ఉన్న ఈ శరీరం ఇలానే ఉండదు. ఇది మార్పులు, ఇప్పటికే చాలా మార్పులు పొందింది, తర్వాత ఇంకా మార్పులు పొందుతుంది, చివరికి ముగింపు వస్తుంది. కాబట్టి అందరూ కూడా జీవించే జీవితంలో ఈ ముగింపును దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి అని చెబుతున్నా. అనగా మరణమును, ఎండింగ్ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి. అప్పుడే జీవితాన్ని సరైన విధంగా సార్థకం చేసుకోగలుగుతారు. కానీ మనల్ని మనం మోసం ఎట్ట చేసుకుంటామో తెలుసా? అందరూ పోయినా నేను బాను. ఏమై కరెక్ట్ కాదా? అవునా కాదా? అందరూ పోయినా నేను బాను. మంది ఏం బాడీ? ఇనప శరీరం. ఇనప శరీరం అయినా తుప్పు పట్టింది సోదరా. పంచభూతాలే మహావేంద్రంతో లయమైపోతాయంటే నువ్వెంత, నేనెంత?
భూమి ఆకాశాలే ఆయన సముఖంలో ఉండకుండా పారిపోతాయి, లయమైపోతాయని చెప్పాడు. ఈ నేల మంటి నుండి తీసిన మట్టి బొమ్మవి నువ్వు నేను. బొందలగడ్డకు పోయి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, మన ఎండింగ్ పాయింట్ అక్కడే ముగిసేది. స్తోత్రం. నేను పోతా అప్పుడప్పుడు, అందుకే విరక్తి ఉంటుంది నాకు. దేవునితో ఎవరితో ఏ విషయాల్లో కూడా బాగా డెప్త్లో డీప్గా వెళ్ళను. ఈ కారణం చేతనే బొందగడ్డలోకి పోయి సమాధి కార్యక్రమాలు ఉంటాయిగా, సమాధి కార్యక్రమం వరకు చూసి రాను. అక్కడున్న పుర్రెలు, ఆ ఎముకలు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. కొంతమంది నాలాంటి వాళ్ళు ఆ పరిశీలన చేసేవాళ్ళు ఆ పుర్రెలన్నీ తెచ్చి ఒకసారి ఎత్తారు. అప్పుడు ఆ పుర్రెలన్నీ ఒక దగ్గర ఉంటాయి. కొన్ని చోట్ల, కొన్ని సమాధుల్లో పుర్రెలు కుప్ప ఉంటాయి. ఏంది అటు చూస్తున్నారు? ఏందిరా ఈ పుర్రెల ప్రసంగం అనే? ఉండవా శ్మశానాల్లో? మీకు కావాలంటే చిల్లదూరుపేట ఏంజీ పక్కన శ్మశానం ఉంది, చూడండి పోయి కావాల్సినన్ని. ఎందుకంటే పెట్టిన వాళ్ళని తీసి మళ్ళీ పెడతా ఉంటారు. అక్కడ ఫుల్ అయిపోయింది, మరి ఏం చేద్దాం? ఫుల్ అయిపోయి ఎంతోమంది వచ్చారు, కానీ సరైన సమాధి స్థలాన్ని ఎవరికి ఇవ్వట్లా. బతికేదానికి ఎటు కూడా లేదనుకో, కనీసం సత్యందాకా పూడ్చిపెట్టడానికి కూడా సరైన చోటు లేదు. అందుకని పెట్టిన బాడీస్ని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి తవ్వితే మళ్ళీ బాడీ బయటకు వచ్చింది. స్కెల్టన్ బయటేసి ఇంకొక కొత్త బాడీని పెడతా ఉంటారు. ఆ పుర్రెలన్నీ ఉంటాయన్నమాట. కూర్చొని ఆలోచిస్తూ ఉంటా, ఈ పుర్రె ఎన్ని పాటలు పడిందో, ఈ పుర్రె ఎంతమందిని తిట్టిందో, ఈ పుర్రె ఎంతమంది సొమ్మును అపహరించిందో, ఈ పుర్రెతో ఎంత గొడవ వేసుకుందో. అన్నీ చిలకలూరుపేట పుర్రెలే కదా. ఒరే వద్దులేరా, వాళ్ళు అదురుకుంటారు. తమ్ముడా, దేవునికి స్తోత్రం. అది నిజం కదా. ఏంది శాలేమన్నా, ఏంది మాకెందుకు, బతుకు మీద విరక్తి పుట్టేటట్టు చెబుతున్నా. విరక్తి అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, నిజాలు మాట్లాడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. చూడాల, నేను రానుగా తొందరగా అబ్జర్వ్ చేస్తా మొత్తం. అక్కడ వచ్చింది ఆలోచన, ఇంతే కదా జీవితం. ఆ జీవాత్మ ఉన్నంతవరకే కదా నా ఒళ్ళు, నా ఇల్లు, నా సంసారం, నా కుటుంబం, నా భర్త, నా భార్య, నా పిల్లలని. అది కాస్త వెళ్ళిపోతే తీసుకెళ్ళి ఆడ పడేస్తారు. తర్వాత ఆ అస్థి పంజరం మిగులుతుంది. మరికొన్ని రోజులకి అది కూడా చిన్న చిన్న పీసెస్ అవుతుంది. అంతే కదా. కాబట్టి ఇంతోటి భాగ్యానికి దుర్మార్గాలు, దారుణాలు, వ్యసనాలు, మోసాలు, ఎవడు ఎట్లనన్నా సావండి, నేను బాగుండాలి, నేను బతకాలి, నేను ఉట్టి కట్టాలి, నువ్వు ఊరేగాలి, నేను ఊరేగాలి. నో, అది దృష్టిలో పెట్టుకుంటే తమకు కలిగి ఉన్న దాన్ని చూసి మిడిసిపడే వాళ్ళని చూస్తే నవ్వొచ్చింది మనకి. హల్లెలూయా. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి కొంతమంది మురిసిపోతుంటారు. బాగా గోల్డ్ సంపాదించి కొంతమంది మురిసిపోతుంటారు. కొంతమంది అదొక టైప్ మైండ్ వాళ్ళు ఉంటారు. సరే, వాళ్ళు బంగారం కొనుక్కుంటే పర్వాలా, కొనుక్కొని దాచిపెట్టుకో. చుట్టుపక్కల ఉన్న 4 ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకు చూపించి తగాదులు పెడుతుంటుంది. తపన వాళ్ళు అడగకపోయినా సరే, ఏమే తీసుకెళ్ళి అవన్నీ ఓపెన్ చేసి చూసావు వదినా, వద్దు ఎందుకండి అన్నాను. ఆయన వింటారా, ఎగబడి తీసుకున్నాడు. ఏంటిది? నాకు ఇవన్నీ తీసుకున్నాడు అనగానే ఏం వద్దందంట, ఆయన ఎగబడి తీసుకున్నాడంట. ఇన్నంట అగ్గిపుల్ల పడ్డట్టే ఆ కొంపలో. ఏ ఇంట్లో చూపించిందో ఇక ఆ ఇంట్లో, ఎందుకంటే ఇక కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సోదోళ్ళు అయితే కూర్చొని ఏడుస్తారు కూడా, వీడి దినం చెయ్య, పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు దాకా ముక్కు పొడకు కూడా దిక్కులేదు, దరిద్రపోడు. ఆయన చూడు ఎంత బాగా తీసుకొచ్చి వద్దన్నా కూడా కొని పెడుతున్నాడంట అని. ఫేసు మామూలు సైజ్ అయితే ఇంటికి రాగానే వాడికి అర్థమైంది ఏదో జరిగింది, వ్యవహారం ఏదో తేడాగా ఉందండి. అంత మొఖాల్లోనే చూపిస్తారు. కొట్లాట ఇక
కొట్లాట. ఆ న్యూస్ తెలుసుకొని ఇక్కడ పండగ చూపించిందే. తండ్రి సైకోలు కూడా ఉంటారు అన్నమాట. మిమ్మల్ని కాదులే, అట్ట చూపించే వాళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెబుతున్నా, విరక్తిలోకి వచ్చిన వాళ్ళకి నువ్వు ఆస్తులు చూపించు, అంతస్తులు చూపించు, స్థలాలు చూపించు, అపార్ట్మెంట్లు చూపించు, బంగారాలు చూపించు, ఖరీదైన కారులు చూపించు, పొలాలు చూపించు, ఏమన్నా చూపించు, పట్టదో. అలెగ్జాండర్ లాంటి రాజు ఒకడు ఇండియాకు వస్తున్నాడంట. వాళ్ళ గురువు ముందే చెప్పాడంట, ఏ దేశానికన్నా పో, ప్రాబ్లం లేదు, ఇండియాలో మాత్రం జాగ్రత్తగా ఉండన్నాడంట. ఎందుకంటే వాళ్ళు కొట్టరు తిట్టరా మాటలతో సాగుపడతారు, నరాలు వీక్నెస్ తెప్పిస్తారు, నీకు జాగ్రత్త. ఇండియాకు వచ్చాడు. అరణ్యంలో పోతూ ఉంటే ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడంట. అంటే సర్వసంగ పరిత్యాగం చేసినోడు, వైరాగ్యం వచ్చినోడు ధ్యానంలో ఉన్నాడంట. ఇతను అతన్ని పలకరించాడు. నేనెవరో నీకు తెలుసా అన్నాడంట. ఏం పట్టించుకోవాలా, కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. నేనెవరో నీకు తెలుసా, ఈ ప్రపంచంలో చాలా భూభాగాన్ని గెలిచిన వాణ్ణి, ఇంత పొడవు ఇంత వెడల్పని కొలత వేయలేనంత భూమిని ఆక్యుపై చేసిన వాణ్ణి, చాలా భూభాగంలో నా జెండా బాతిన వాణ్ణి, ఇంత భూభాగాన్ని నా సొంతం చేసుకున్న వాణ్ణి, ఏంటి నన్ను చూసి కనీసం లేవలేదు నువ్వు అని ఆ భీరాలు బలుగుతూ చాలా భూభాగాన్ని సొంతం చేసుకున్న వాణ్ణి నేను తెలుసా నీకు అంటే, అప్పుడు నోరు తెరిచి అన్నాడంట, అంతెందుకు 6 అడుగులు చాలుగా అన్నాడంట. చాలా భూభాగం ఎందుకురా, సస్తే నిన్ను గొయ్యి తీసి పాతి పెట్టడానికి 6 అడుగులు చాలు. నేను ప్రపంచ భూగోళంలో చాలా బాగా ఆక్యుపై చేశానంటే అంత భూమి మొత్తంలో నువ్వు పడతావా? 6 అడుగులు చాలు. ఇంత తేలిగ్గా 6 అడుగులు చాలు కదా అన్నదానికే స్ట్రోక్ తగిలింది, బంపర్ స్ట్రోక్, బిత్తరపోయాడు బిడ్డ. నేనంటే భయం లేదా? అందరూ నా మాట అంటే వణికి చస్తారు అన్నాడంట. ఎందుకు భయం, ఎందుకు భయం? అందరినీ లోకాన్ని గెలిచావేమో, నువ్వు గెలవలా, నీకు నేను భయపడతానా అన్నాడంట. నన్ను నేను గెలవలేదా? మరి లేకపోతే పొంగుకొని వచ్చే కోపాన్ని అణుచుకోలేక అది చేతగాక దద్దమువై నా మీద రివర్స్ అవుతున్నావు. కోపాన్ని గెలవలేని నువ్వు లోకాన్ని గెలిస్తే మాత్రం నాకు గొప్ప అన్నాడు. పాయ అర్థం కాలేదా మీకు? అయిందా? దేవునికి స్తోత్రం. మహానుభావ, నువ్వెవరో సామాన్యుడివి కాదు, ఇంట్లో విరక్తి చెంది వచ్చినట్టున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంట్లో విరక్తి చెంది వచ్చాడో, మరి పాపం భార్య ఆ గతి చేసిందో, మరి పిల్లలు ఆ గతి చేశారో, సమాజం ఆ గతి చేసిందో, లేకపోతే సమాధులు ఆ గతి చేశాయో, మొత్తానికి మనోడు ఊరు బయటకు వచ్చాడు. నేను ఇంత సంపాదించి ఇంత సాధించి ఇంత ప్రెజర్ అవుతున్నాను, ఇంత కలిగుండి కూడా నేను ప్రశాంతంగా నీలాగా ఉండలేకపోతున్నాను, నువ్వు ఇంత ప్రశాంతంగా ఉంటున్నావు, ఇది ఎలా సాధ్యం? తెలుసుకోవాలని ఉందా నాయన? అవును. అట్లయితే నేను చెప్పింది చేయగలవా? చేస్తాను, చెప్పండి. అటు ఇటు చూసి ఒక బరువైన రాయి చూపించి, ఆ రాయిని నీ చేతులు ఎత్తగలవా అంటే, ఇదేదో ప్రెస్టేజ్కి వచ్చేలాగుంది, కాస్త ఎత్తడానికి కష్టమైనా ప్రతాపం చూపించాల్సిందే, ఎత్తుతా అన్నాడంట. సరే అట్లయితే పట్టుకొని ఎత్తు పైకి అన్నాడు. పైకి ఎత్తాడు. నేను చెప్పిన దాకా కింద వదలవాక అన్నాడంట. అది బరువైన రాయి అలా ఎత్తి పట్టుకున్నాడు. నేను చెప్పిన దాకా కింద వదలొద్దు నాయనా అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడంట. వీడెవడరా రాయి ఎత్తుకోమన్నాడు, మరి కింద పడేస్తే మళ్ళా అంత మాత్రం చేత కాలేదు, అది అద్దమ్మా అంటాడేమో అని అట్లా పట్టుకోను, ఆ వెయిట్ అలానే పట్టుకోను. కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి, ఎలా ఉంది నాయనా అన్నాడంట. గోడలు లాగుతున్నాయి, చాలా భారంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకాసేపు పట్టుకో అన్నాడు. మళ్ళా కళ్ళు తెరిచి, ఇప్పుడు ఎలా ఉంది నాయన అంటే, చాలా కష్టంగా ఉంది, మొయ్యలేకపోతున్నానండి.
కొంచెంసేపు ఆగి మళ్ళీ కళ్ళు తెరిచి ఇప్పుడు ఎలా ఉందన్నాడంట. అబ్బో చాలా భారంగా ఉంది, అస్సలు కష్టంగా ఉందన్నాడంట. అట్లయితే వదిలే అన్నాడంట. వదిలేశాడు. ఇప్పుడు ఎలా ఉందన్నాట, హాయిగా ఉంది. నేను చేసింది కూడా ఆ పనే అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అదని ఇదని ఇదని అదని అదని ఇదని ఇదని అదని నిన్ను ఎత్తున పెట్టుకొని మోయలేని భారమంతా మోసుకొని ఈ గతి పట్టాను రాబాయ్ పండే అని మొత్తం దులిపి అవతల పడేసినాక ప్రశాంతంగా ఉంది, ఇట్టున్నాను రబ్బాయి అన్నాడు. అలెగ్జాండర్ అయి ఉండొచ్చు, లేదా లాంటి రాజు అయి ఉండొచ్చు, మొత్తానికైతే జరిగింది. ఇప్పుడు ఇది మీకు అప్లై చేస్తా. ఇప్పుడు రాజు అలా చేశాడు అంటే నవ్వారు కదా. ఇంకా మీలో చాలామంది నెత్తిన వాడని చేతులతో పట్టుకుని మీరైతే తలకాల మీద పెట్టుకొని కూర్చున్నారు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి బతికేది 4 రోజులు. ఈ 4 రోజులు కూడా ప్రశాంతత లేకుండా వారి నాయన ఒకళ్ళని కొంతమందిని చూస్తూ ఉంటే ఎప్పుడన్నా చూడు ఎడుతూనే ఉంటారు. వాళ్ళు వస్తుంటేనే భయం పడుతుంటుంది నాకు. ఇదేం జీవితం నాకు అర్థం కాదు. అంతకంటే ఎక్కువ బాధలు ఉన్నవాళ్ళు కొంతమంది తగులుతారు, కళ్ళకళ్ళాడుతూ వస్తారు. కొంతమందిని చూస్తాను నేను, అంత ఏడుపు సమస్యలే ఉండవు, కానీ ఏడుతానంటారు. నేను అనుకుంటాను ఈ మహాతలు ఎప్పుడు నవ్విద్దో ఏమో అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మహానుభావుడు ఎప్పుడు నవ్వుతాడు రా బాబు, ఈ మొహం ఎప్పుడన్నా చూడు ఏడుతూ మొత్తం ఆడుతూ ఉంటుంది, ఇది ఆస్తులన్నీ పోగొట్టుకున్నవాళ్ళలాగా. ప్రియులారా, చాలా వరకు అనారోగ్యాలకి మనోవికారం, మనోవేదనే కారణం. క్యాన్సర్ జబ్బు వచ్చినా తగ్గే అవకాశం ఉంది. క్యాన్సర్ జబ్బు వచ్చినా, ఎందుకంటే దేవుడు సృష్టి చేసినప్పుడే సృష్టిలోనే వ్యాధిని ఎదిరించగలిగేటువంటి ఆ వ్యతిరేక శక్తిని మన బాడీలో ఆయనే పొందుపరిచాడు. ఆయన తిక్కలోడా ఏంది? సమస్త వ్యాధులకు సమాధానం మన బాడీలోనే దేవుడు రూపుదిద్దాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గాయమైంది, బ్లడ్ వస్తుంది. మీరు గమనించారా? ఈ బయట గాలి ఎప్పుడైతే రక్తానికి టచ్ అయిద్దో తక్షణమే గడ్డగట్టుకుపోతుంది. అలా గడ్డగట్టుకుపోయే తత్వాన్ని దేవుడు ఇవ్వలేదనుకో, వీడి శరీరంలో ఉన్న బ్లడ్ ఏ ఒక్క చోట చిన్న దెబ్బ తగిలినా పోతానే ఉంటుంది. ఇక కట్లు కట్టినా ఏం కట్టినా పోతానే ఉంటుంది. పోదా? చూడు, ఏం లేదు, దెబ్బ తగలగానే వెంటనే అక్కడ హ్యాండ్ ఉంచామనుకో, కాసేపు ఆ గాలి టచ్ అయ్యిద్ది, గాలి దానికి తగిలిద్ది, అప్పటికే గట్టి పడతాం స్టార్ట్ అయ్యిద్ది. చెయ్యి అట్టు ఉంచి తీసేస్తే ప్యాక్ అయిపోయిద్ది. అవునా? ఈ ప్లాన్ ఎవరిది? ఆ తత్వం అలాగా బ్లడ్కి ఉండేటట్టు ఎవరు పెట్టారు? అలాగే క్యాన్సర్ జబ్బు అయినా సరే దాన్ని వ్యతిరేకించి ఎదిరించి పోరాడేటువంటి కణజాలాన్ని మనలోనే దేవుడు ఉంచాడు. ఎక్కువ శాతం మంది ఎలా ఎఫెక్ట్ అవుతున్నారో తెలుసా? నేను చూశాను. ఒక క్యాన్సర్ అనే కాదు, హెచ్ఐవి అనే కాదు, ఎన్ని రకాల జబ్బులోనే అన్ని రకాల జబ్బుల్లో వాళ్ళు నాకు పరిచయం ఉన్నారు. తగ్గిన వాళ్ళు పరిచయం ఉన్నారు, ఆ బలహీనతలతో పోయిన వాళ్ళు పరిచయం ఉన్నారు. తగ్గిన వాళ్ళకి ఎలా తగ్గింది, పోయిన వాళ్ళు ఎలా పోయారు అనేది పరిశీలిస్తే జబ్బు ఉన్నప్పటికీ మానసికంగా దృఢంగా ఉన్నవాళ్ళు ఆ జబ్బును తిప్పుకోగలిగారు. మానసికంగా బలహీనలైపోయి తమ స్థితిని గురించి వేదన పడుతూ కృంగిపోతూ దిగజారిపోతున్నటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యారు దానివల్ల. నేను అందుకే చెప్తున్నాను, ఇంతకు ముందంటే మనకు భరోసా లేదు, ఈరోజు మనకి భరోసా ఉంది. నిన్ను స్వస్థపరిచే దేవుడిని నేనే అని మాట్లాడిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎంతోమంది జీవితాల్లో అద్భుతమైన విడుదలలో స్వస్థతలు ఇచ్చి బాగు చేసి బ్రతికించిన రక్షకుడు మనకున్నాడు. ఏ సమస్యకైనా, ఏ బాధకైనా, ఏ ఇరుక్కైనా, ఏ ఇబ్బందికైనా, ఏ నిందకైనా, ఏ అవమానానికైనా, ఏ శోధనకైనా, ఏ వేదనకైనా సమాధానం ఇవ్వగలిగిన సమర్థుడు ఈరోజు నీకు నాకు తోడై ఉన్నాడు. ప్లస్ ఆయనే స్పష్టంగా అనేక వచనాల్లో చెప్పాడు, బరువు నా మీద వెయ్యండి, భారము నా మీద వెయ్యండి, నన్ను నమ్మితే నా మీద మోపండి, నన్ను నమ్మితే నా మీద మోపండి అని పిలుస్తుంటే చాలామంది తమ భారాలు, తమ వారి భారాలు తన మీదే వేసుకొని నలిగిపోతా
తాము ప్రశాంతత కోల్పోయి అందరికీ ప్రశాంతత లేకుండా చేసే పరిస్థితుల్లో కొంతమందిని నేను చూశాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఆ తపస్సు చేసేవాడేమో ఆ రాయిని కిందేసినట్టు నా బాధ్యతలన్నీ పక్కన పడేశాను, ప్రశాంతంగా ఉన్నాను అన్నాడు. యేసయ్య ఏం చెబుతున్నాడు? పక్కన పడేయొద్దు, నాకు వెయ్యమంటున్నాడు ఆయన. ఉందా వచనం? మీ చింత యావత్తు మీ నెత్తినే పెట్టుకోండి అని ఉందా? చూడమ్మా, వచనం చూడమ్మా. పేతురు గారు చెప్తున్నాడు, మనతో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమా? చదువు తల్లి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. అసలు ఎవరు ఆలోచిస్తారు మన గురించి, ఎవరు పట్టించుకుంటారు మన గురించి అని ఎవరికి వాళ్ళకి ఫీలింగ్ ఉందా లేదా? అబద్ధాలు ఆడకూడదు చెప్పండి. ఏంది ఎవరు చెప్పట్లా? వాక్యం చూసుకుంటున్నారా? సరే చూసుకునే చెప్పండి. నాకు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు, నా గురించి ఎవరికి చింత లేదు అనే ఫీలింగ్ మీలో కొంతమందికి ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ఏడుపు ఒకళ్ళదైతే అనుకోవచ్చు, ఇంట్లో నలుగురుంటే నలుగురిది అదే ఏడుపు అయితే పిచ్చ కామెడీ కదా. అర్థం కాలేదా మీకు? భర్త, భార్య, పిల్లలు నలుగురు ఉన్నారనుకో. భార్య ఏం ఏడుతుంది? అసలు నా గురించి ఎవరికి చింత లేదు, నా గురించి ఎవరు ఆలోచించట్లా, ఈ కొంపలో నా గురించి ఎవరు పట్టించుకోవట్లని భార్య ఏడుతుంది. సేమ్ ఫీలింగ్ భర్త. ఈ కొంపలో నేను కష్టపడి తీసుకొచ్చి వేస్తే తింటున్నారు కానీ దున్నపోతుల్లాగా, అసలు నా గురించి ఎవ్వరికి చింత లేదు, నా గురించి ఎవ్వరు పట్టించుకోరు, నా గురించి ఎవ్వరు ఆలోచించడం భర్త ఫీలింగ్. పిల్లలకు కూడా అదే ఫీలింగు. అబ్బాయి అమ్మాయి అయితే అబ్బాయి అమ్మాయికి అదే ఫీలింగు. మమ్మీ డాడీ అస్సలు నా గురించి ఆలోచించట్లేదు, అసలు నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఉన్న నలుగురు అదే ఫీలింగులో ఉంటే అసలు ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మనం నిజం మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, అందరి ఏడుపు ఇదేగా? అందరి ఏడుపు ఇదే కాదా? ఏందన్నా ఎంత చేస్తున్నానన్నా నేను, అసలు గుర్తించదన్నా, అసలు పట్టించుకోది దుర్మార్గురాలు. ఏడుపు వస్తుందన్న ఒక్కోసారి దలుచుకుంటే అంటారు, వద్దులే బాబా ఏడవాకు, నీకు దండం పెడతా అంటాను నేను. ఎందుకంటే పట్టించుకోవట్లేదంట, చింత లేదంట. నేను చెబుతున్నా, పట్టించుకోరు పట్టించుకోరు పట్టించుకోరు. ఎవరికి వాళ్ళకి సొంత శరీరాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి బాధలు ఉన్నాయి. పక్క వాళ్ళు పట్టించుకోలేదని ఏడవటం అనవసరం. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, ఇంకొక 20 సార్లు చెప్పేదా? పట్టించుకోరు పట్టించుకోరు పట్టించుకోరు. 3 సార్లు చెప్పాలే, మళ్ళీ చెప్పేదా? పట్టించుకోరు పట్టించుకోరు పట్టించుకోరు. పట్టించుకోలేదనే ఫీలింగ్ ఇవ్వటం కూడా నీ పిచ్చితనమే. నేను అడుగుతున్నాను నిన్ను, నువ్వు పట్టించుకుంటావా? షో చేయకుండా నిజం చెప్పు. ఎంతమందిని గురించి చింత కలిగి ఉంటాను? ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మాట మాట్లాడుతావు, ఏదో ఆలోచిస్తావు, కానీ ఉదస్తమానం ఒక పర్సన్ గురించి నువ్వు చింత కలిగి ఉంటావా? నువ్వు కలిగి ఉంటున్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఎలా అంటావు నువ్వు? నా గురించి ఆలోచించరని. నీ గురించి ఆలోచించరన్న ఫీలింగ్ నీకెలా ఉందో ఎదుటి వాళ్ళకు కూడా నీ విషయంలో అంతే ఉంది. ఇది రైట్. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? రైట్. అయితే అందరికీ శుభవార్త ఏంటంటే, నిన్ను గూర్చి చింతించేవాడు ఒకడు ఉన్నాడు. ఇంకో మాట కూడా చెబుతా ఈ సందర్భంగా. సరే అనుకుందాం, సరే మీ ఇంటోళ్ళు నీ గురించి చింతపడుతున్నారు అనుకుందాం. వాళ్ళు చింతపడ్డారు అనుకో, ఏమైద్ది? నీ గురించి ఆలోచిస్తున్నారు, చింతపడుతున్నారు. అయితే ఏం చేస్తారు? ఏం చేస్తారు నీకు చెప్పు? ఏమన్నా చేస్తారా? 2 డైలాగులు ఎత్తారు, పాపం చాలా కష్టపడుతున్నావు అంటారు. అంత మాత్రం నీకేం ఒరిగిద్ది? వాళ్ళు నీ గురించి చింత పడ్డా నీకు ఒరిగేదేమి లేదు, పడకపోయినా నీకు ఒరిగేదేమి లేదు. కానీ నీకోసం చింత పడాల్సినోడు చింత పడకపోతే అప్పుడు నీ కొంప మునిగిద్ది. ఎవరైనా ఆయన చింతపట్టం మానేస్తే అప్పుడు డేంజర్. కానీ ఆయన ఎంత అద్భుతంగా చెబుతున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాను కనుక నీ చింత యావత్తు నా మీద వెయ్యి. నాకు అర్థం కాదు, ఏవయ్యా నా మీద వెయ్యని అడగకపోతే నువ్వే తీసేసుకోవచ్చుగా. అట్ట కుదరదంటాడు ఆయన. స్తోత్రం. కాదయ్యా నువ్వే తీసేసుకోవచ్చుగా, మమ్మల్ని ఏమంటావేంది? నువ్వే వేయాలి. అక్కడే ఉంది ట్విస్ట్. నేను బలవంతంగా తీసుకోవటానికి లేదు,
నువ్వు ఇస్తేనే నేను తీసుకునేది. స్తోత్రం. శ్యామ్ లే, ఇది తీసుకోయా, తీసుకో, తీసుకో. తీసుకోడేంది, తీసుకోడేందండి? తీసుకో బాయ్, తీసుకో, 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 తీసుకోబా, తీసుకో, 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 తీసుకో. ఎట్టుంటుంది మన వ్యవహారం అంతా. తీసుకో, నిజంగానే తీసుకో. ఇస్తే ఆ భారం అటు వెళ్ళిపోయింది. ఇవ్వకుండా సగం మన చేతిలో పెట్టుకొని అంతా నీదే భారం ప్రభువా, నీదే భారం ప్రభువా, నీకే స్తోత్రం ప్రభువా, నీదే భారం ప్రభువా, నీకే స్తోత్రం ప్రభువా, నీదే భారం. నీ భారం నువ్వు ఇవ్వాలి ఆయనకి. మర్యాద, పరలోక చట్టం కూడా దానికి ఒప్పుకుంటుంది. ఆయన లాగేసుకోవడానికి లేదు. అడుగుతాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీ భారం నా మీద మోపమని అడుగుతున్నాడు ఆయన. నేను మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాను, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. ఎంతమంది వేస్తారు? అవేమన్నాడులే కానీ అన్నయ్య, ఏమన్నయ్య వేస్తే ఏం జరిగిద్దు అని అంత నా నెత్తిన పెట్టుకొని మూలుగుతా ఉన్నాను. మూలుగు, నీ బతుకంతా మూలుగు, వదిలేయ్ యేసునామములో. హల్లెలూయా. బతికేది 4 రోజులు, అది ఇది ఇది అది అని మనం ఏడిచి అందరిని ఏడిపించి కాదు. బాధలన్నీ చింతలన్నీ యేసు చేతికి అప్పగించి ఆయనను బట్టి ఆనందిస్తూ సంతోషంతో సాగిపోమన్నాడు. నన్ను నమ్మి నా మీద మీరు మోపినట్లయితే ఇక ప్రశాంతంగా ఉండండి, సంతోషంగా ఉండండి అన్నాడు. సంతోషంగా ఉండమని దేవుడు చెప్పాడని మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఎక్కడుంది? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనమా 13వ వచనమా? 15. పర్లేదు, మనకు గుర్తుంటుంది ఈ మధ్య. చదువు. ఎవడనో కీడినకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అప్పుడప్పుడు సంతోషంగా ఉండండి, ఎప్పుడు ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పాడా? ఎల్లప్పుడూ. దేవుని బిడ్డలు వీరు దేవుని సంబంధాలు అనడానికి అదొక గుర్తు. ఎప్పుడు ఏడుపు మొహం వేసుకొని తిరగటం కాదు. కాస్త నవ్వండి, నవ్వు మొహం పెట్టండి, చెబుతాను. నవ్వండి. ఎవరే నవ్వమంటే ఇంకా ఏడుపు మొహం పెడుతున్నారు. సంతోషముగా ఉండుడి. ఎప్పుడు? ఎల్లప్పుడు. ఎవరు ఉండగలరు? ఎవరైతే తమ భారాన్ని ప్రభు మీద విశ్వాసంతో ఉంచారో వారు ఉండగలుగుతారు సంతోషం. వారి సంతోషాన్ని ఎవ్వడూ తీసేయలేడు. పాటలేక ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరనా. ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి. దేవునికి మహిమ. ఎక్కడో ఏదో తేడా వచ్చింది. దగ్గా సౌండ్ వినపడట్లేదు. జర చూసుకోండి మంచిగా. ప్రభు మీద భారం వేసి ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. రైట్. రెండవది, ఎందుకంటే ముగింపు దృష్టిలో పెట్టుకున్నాం కనుక. ఏం దృష్టిలో పెట్టుకున్నాం? పద్దాకల వాళ్ళతో వీళ్ళతో తగాదలు కాదు. తగ్గించుకో, ఓర్చుకో. మిడిసిపడ్డారా అవతల వాళ్ళు? పడని. మిడిసిపడేవాడు ఎంతకాలం ఉంటాడు? నువ్వెంతకాలం? ఆహాని రెచ్చగొడుతున్నారా? రెచ్చిపోని. నువ్వు రెచ్చిపోవకు. పోనీలేమ్మా, నువ్వే పైటర్ మస్తానమ్మా అనుకుంటా. పోనీలయ్యా, నువ్వే పైటర్ మస్తాను. పోనీలే బాబు, నువ్వే మనగాడివి లేపో. తగ్గించుకో.
సాధ్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ఏ దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ ఉంటాయి? బాగా డెప్త్ వ్యామోహాలు పెంచుకోవాకు. భర్త భార్య బంధం నిజమే, కానీ అది తాత్కాలికం. పిల్లలు తల్లి బంధం నిజమే, కానీ అది తాత్కాలికమే. గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరివి. ఎవరితోనూ నీ అనుబంధం స్థిరం కాదు. ఖచ్చితంగా ఒకరోజు నీకు వారికి ఎడబాటు ఉంది. అయితే కొద్ది కాలం తర్వాత మళ్ళీ అందరం కలుసుకుంటాం. స్తోత్రం. కాబట్టి మనం గ్రహింపులో ఎల్లప్పుడూ ఉంచుకోవాల్సింది మన ముగింపు. రెండవది, గ్రహింపులో ఉంచుకోవాల్సిన రెండవ సంగతి పునరుద్ధానం. మనం తిరిగి లెగుస్తాము అన్న విషయం గ్రహింపులో ఉంచుకోవాలి. అది గ్రహింపులో ఉంచుకుంటే ప్రయోజనం ఏంటంటే జాగ్రత్త పడతాం. ఎందుకు లేపబడతాం తిరిగి అంటే న్యాయపీఠపు తీర్పు పొందడానికి లేపబడతాం. చూడు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవునని ఇక్కడ అన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిను, అటు తరువాత తీర్పు జరుగును అని ఉంది. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువు. 2 కొరింథీ 10:5. మేము విత్కరములను దేవుని గురించిన 5:10 చదువు తల్లి. 5:10 తిరగేశాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి బాబు, గ్రహింపులో పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఇప్పుడు నేను చెప్పేయన్ని నిజాలా అబద్ధాలా? నిజాలంటే చేతులు ఎత్తండి. నిజంగా జరగబోతున్నాయా? ఏమోలే అంటారా? ఒకప్పుడు నీతో జీవితాన్ని ఆరంభించిన వాళ్ళు ఇప్పుడు ఏరి? నీతో ప్రాణంతో ప్రాణంగా పెనవేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? వాళ్ళతో కలిసి తిరిగా ఉన్నారా? మరి నువ్వు ఉంటావా? ఇది నిజం. పోయినోళ్ళు పోయారు, నేను పోను అనుకునేవు. కాబట్టే అది నిజం. అందుకే మరణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది పునరుద్ధానం. ఎందుకంటే మనమందరం చచ్చి అలానే ఉండం, తిరిగి లెగుస్తాం. ఖచ్చితంగా జరిగిద్ది. ఎందుకు లెగుస్తామంటే తీర్పు కోసం లెగుస్తాం. దానియేలు గ్రంథము చూడు, బైబిల్ ఎన్నిసార్లు చెప్పిందో చూడు ఈ మాటల్ని. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నింద పాలుగుటకును నిత్యముగా హేయులగుటను మేలుకొందురు. అద్దుగో, చూసారా? మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. చాలా క్లియర్గా చెప్పేశాడు. మొత్తం లెగుస్తారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎందుకు లెగుస్తారు? కొందరు నిత్య జీవమును అనుభవించడానికి, కొందరు నిత్యముగా హేయులగటానికి, నింద పాలవటానికి లేపబడతారట. కాబట్టి ఆ న్యాయపీఠపు తీర్పు మళ్ళీ మనం తిరిగి లెగుస్తాం, ఆయన ఎదుర్కొంటాం, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. జడ్జిమెంట్ ఉంది. మన దేహంతో జరిగించిన క్రియలు, మాటలు, చూపులు, తలంపులు, ఆలోచన, క్రియ, ప్రవర్తన సమస్తంలో ఉన్న దోషాలు ఎత్తి ప్రశ్నిస్తే ఇబ్బంది పడతాం అని ఆ న్యాయపీఠపు తీర్పును కూడా దృష్టిలో పెట్టుకోవాలి, గ్రహింపులో పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు జాగ్రత్తగా ఉంటాం. నిత్య శిక్షను దృష్టిలో పెట్టుకోవాలి, నరకాన్ని, నిత్య జీవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
న్యాయపీఠపు తీర్పు, జడ్జిమెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. 2, మూడవది యేసు రెండవ రాకడని గ్రహింపులో పెట్టుకోవాలి. ఇవన్నీ మన జ్ఞాపకాల్లోంచి తొలి చేస్తాడండి వాడు, గొంగళి పురుగువాడు తొలి చేస్తుంటాడు మన ఆలోచనల్లోంచి, పోనీయకూడదు. ఈ పోగొట్టుకున్నాడు మళ్ళా లౌకికాత్మలోకి వెళ్ళిపోతాడు, లోకానుసారతలోకి వెళ్ళిపోతాడు. మనల్ని చూసి దేవుని ఆత్మ లేని వాళ్ళు ప్రకృతి సంబంధులు ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ ఏం జరగబోతుందో మనకి దేవుడు తన ఆత్మ ద్వారా ముందే బయలుపరిచాడు. మనందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటులో మార్పు నొందుతామన్న సంగతి మనకు తెలుసు, వాడికి తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ లేదనుకుంటున్నాడు వాడు. నో, చచ్చిన తర్వాత అసలు లైఫ్ స్టార్ట్ అయ్యిద్దన్న సంగతి మనకు దేవుడు బయలుపరిచాడు. చచ్చిన తర్వాత ఇంకేమీ లేదనుకుంటున్నాడు వాడు, కానీ దేవుడు ఉన్నాడు, జడ్జిమెంట్ ఉంది అన్న సంగతి బయలుపరిచాడు దేవుడు మనకి. ఇది మనకు తెలుసు, వాడికి తెలియదు. వాడు మనల్ని తిక్కలోళ్ళు అనుకుంటున్నాడు. పోనీ వాడన తెలివిగలోడా? వాడు చెప్పేది ఏమన్నా నిజమా? ఒక రోజుకు వాడు సత్తనాడు. వాడన్నా సావకుండా ఉంటే అది ఆడే కరెక్టర్ అనుకోవచ్చు. వాడు సత్తనాడు. చచ్చిన తర్వాత వాడు బకరా అవుతాడు. ఎందుకంటే మనల్ని ఎగతాళి చేశాడుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ సంగతులను వివేచించడు. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. దేవుడు మన కోసం ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదన్నాడు. అది ఎవరికి? దేవుని ఎరగని వాళ్ళకి. మనకైతే బయలుపరచబడ్డాయి. మరణం తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలుసా, తెలీదా? అందరూ చెప్పండి. రైట్, దృష్టిలో పెట్టుకోవాలి. ఏం జరగబోతుంది? తిరిగి లేపబడతాం. తర్వాత ఏం జరుగుద్ది? న్యాయపీఠపు తీర్పు జరుగుద్ది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే. తర్వాత ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాలన్నాను, ఆయన రెండవ రాకడ. అది దృష్టిలో పెట్టుకుంటే చాలా జాగ్రత్త పడతాం. ఎందుకంటే కొంతమంది రక్షణలోకి వచ్చి నిర్లక్ష్యంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా రక్షింపబడని వాళ్ళు ఉన్నారు. చర్చికి వస్తారు, వాక్యం తెలుసు, ప్రార్థన చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు, కానీ మారు మనసు పొందరు, బాప్తీసం పొందరు. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోరు. రేపేం జరుగుద్ది? రారాజు యేసు ప్రత్యక్షమవుతాడు. మధ్యాకాశానికి వస్తాడు ఆయన. భూమి మీద ఆయన రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులందరూ ఎత్తబడతా ఉంటారు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు. విసురుతా ఉన్న తిరగలి ఒక్క హ్యాండే ఉంటాయి, ఇక రెండో హ్యాండ్ కనపడదు. రెప్పపాటులో మార్పు నొంది వెళ్ళి అక్కడ ప్రత్యక్షమైంది. పొలంలో ఇద్దరు అరగ దున్నుతారు, ఒకడు కనపడ్డావు. ఒట్టి అరగ తిరుగుతుంటుంది, ఎడిపోయాడు రా బాబు అని వెతుకుతాడు, కనపడ్డావు, వెళ్ళిపోయాడు. ఒకవేళ భర్త రక్షణానుభవంలోకి రాకుండా దేవుణ్ణి తిరస్కరించిన వాడైతే, భార్య రక్షింపబడిందైతే, కడబూరం రోగినప్పుడు, యేసు ప్రత్యక్షమైనప్పుడు కళ్ళ ముందే అదృశ్యమైపోతుంది. కొంతమందికి ఎంత చెప్పినా అయినట్లా మనల్ని చేతురాడుతున్నారు. ఒరే బాబు, రాకడ ఉందిరా నాయన, జాగ్రత్త పడండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాపాలు కడిగేసుకోండి, పరిశుద్ధపరచబడండి, జాగ్రత్త పడండి, ఆయన రాబోతున్నాడు రా నాయన అని చెబుతుంటే వెటకారాలు చేస్తున్నారు. నా అంచనా ప్రకారం 2100 దాకా కూడా టైం లేదు. ఒక అంచనా చెప్తున్నా, ఇది 2022, 2100 దాకా కూడా టైము లేదు. ఈ లోపులోనే ఆయన వచ్చే అవకాశం ఉంది. దైతే కన్ఫామ్. హల్లెలూయా. మానవ జాతి చరిత్ర ఒక మలుపు తిరగబోతుంది. భూమి మీద క్రీస్తు సంఘము, దేవుని సంఘము సిద్ధమవుతుంది. సిద్ధమైన సంఘాన్ని తీసుకెళ్ళడానికి తప్పకుండా ఆయన ప్రత్యక్షమవుతాడు. నా చిన్నప్పటి నుంచి వింటున్నా, హలో బెదరో, నా చిన్నప్పటి నుంచి వింటున్నా ఈ డైలాగులన్నీ. చిన్నప్పటి నుంచి చెబుతానే ఉన్నా, వింటానే ఉన్నా. ఏది ఇంకా రాలేదే అంటాడు ఒక వికారం వీరుడు. నాయనా వికార,
ఎందుకు రాలేదో తెలుసా? ఆయన కానీ వస్తే నువ్వు పోతావు పాతాళానికి. అందుకని నీ కోసమే రాలా. నీ మార్పు కోసం, నీ రక్షణ కోసమే ఆయన నీ నిమిత్తమే ఆలస్యం చేస్తున్నాడు. ఒకవేళ 2001 సంవత్సరంలో ఆయన కానీ వచ్చినట్టయితే నేను పోయేవాడిని పాతాళానికి. ఇక నేను పోతే మీరెక్కడ? మొత్తం కట్టుకొని పోయేవాళ్ళం. అందుకే 2001లో రాలా. అప్పుడే పాటలు పాడారు మనోళ్ళు, రమ్ము రమ్ము యేసురాజా వేగమెరా వేగమెరా అని. తర్వాత నేను రక్షణలోకి వచ్చిందాక ఆ పాట వినపడితే అప్పుడు ఆలోచన వచ్చింది, ఎన్ని సంవత్సరాల క్రితం రాశారు ఈ పాట అని. ఇలా పాట నిజం చేసి నిజంగా ఆయన వచ్చినట్టయితే నా గతి ఏందని. దేవునికి స్తోత్రం. కానీ ఆయన రాలా. ఎందుకంటే నన్ను దృష్టిలో పెట్టుకున్నాడు, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా మనం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడో నీ రాకడా ప్రభువా రాయ్యా అని. రాడు. అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన పూర్ణమైన ఓరిమితో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ వెటకారాల వాళ్ళకి తెలియదు. ఒరే నాయన, ఆయన కానీ వస్తే మన తోలే ఊడిదన్న సంగతి తెలియదు. మన కోసమే ఆలస్యం చేస్తున్నాడన్న సంగతి తెలియదు. నా చిన్నప్పటి నుంచి అంటున్నా, ఏడు రాలేదుగా. నేనన్నానా? పేతురు గారు అన్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. కొంచెం పెద్ద చదివితే 8వ వచనం. 8వ వచనం అంట. ప్రియురాలా తడబడిందిలే. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా అప్పుడప్పుడు అట్లా అవుతుంటలే. సెలవు చదువు పర్వాలేదు. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడు సలోమి, ఎగతాళి చేసే వాళ్ళ మాట చదవమన్నా. చదువు 3:3. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి. నేను వెటకారపోళ్ళు అన్నాను, మన భాషలో అపహాసకులు, బైబిల్ భాషలో. తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొని. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమాయను. ఏమయ్యా, ఆయన ఏదో వస్తాడని తెగ పాటలు పాడారుగా. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. ఏడే ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏది? ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే. పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పి మీరేదో మారిద్ది, మీరేదేదో జరిగిద్ది, ఏవేమో తెగ చెబుతుంటారుగా. ఎవరు చెవులో పెడతారు పూల? నాకు చెబుతారా? అంటలేదా మిమ్మల్ని? తీరే పోరే ఎవడనువా అలా వెటకారం. ఏది రాకడా? ఏదిరా రాకడంట. అందరు ఎత్తబడతారంట, ఎడబడదు. అది జరిగినప్పుడు అర్థమైంది వీడికి. ఆ మహానుభావుడేమో ఈ దరిద్రుడి కోసమే ఆగుతున్నాడు, వీడేమో అపహాస్యం చేస్తున్నాడు. నిజం బైబిల్లో ఉంది. ఎవరి కోసం ఆగుతున్నావు యేసయ్యా అంటే, ఆ తిక్కలోడి కోసమే ఆగుతున్నాను నాయన. నేను వచ్చానంటే వాడు పోతాడు పాతాడానికి. లోకమంతా శ్రమకాలం విడువబడుట. ఒకసారి దర్శనం వచ్చిందమ్మా నాకు. దర్శనం పెళ్ళ ఉరుములు, పిడుగులు, గందరగోళంగా ఉంది. మొత్తం డార్క్నెస్ అయిపోయింది ప్రపంచం. అందరూ గందరగోళంగా అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు. ప్రకృతిలో వింత మార్పులు. దర్శనంలో ఏందిరా ఇట్లయిపోతుంది, ఏం జరుగుతుందంటే కొంతమంది మాట్లాడుతున్న స్వరం వినబడుతుంది. ఇదిగో ఆయన వచ్చి ఉన్నాడు, ఇదిగో ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు అనే మాటలు వినపడుతుంది. ఎవరైనా యేసయ్యా, వామ్మో వస్తున్నాడా? అందుకేనా ఈ మార్పు ప్రకృతిలో? అమ్మో వస్తున్నాడా? అమ్మో నేను ఎలా ఉన్నాను, వీళ్ళు ఎలా ఉన్నారు విశ్వాసులు?
అంతా గమనించుకుంటా ఉన్నా. శరీరాలు తేలికైపోతున్నాయి, లేస్తున్నాయి, పైకి గాల్లో లెగుస్తున్నాయి ఈ శరీరాలు. అందరినీ గమనిస్తూ ఉన్నా, కొంతమంది లేచి వెళ్తూ ఉన్నారు అట్లా. నేను ఎరిగిన విశ్వాసం ఒక ఆమె విడవబడి ఏడుస్తూ ఉంది. విశ్వాసే, రక్షణ పొందిన మనిషి విడవబడి ఏడుస్తూ ఉంది. నేను ఆమెను చూసి ఆమె పేరు పెట్టి పిలుస్తా, నువ్వు కూడా నా వల్ల రాగలవు, ఎగరగలవు, ఎగురు ఎగురు అంటే పాపం ట్రై చేస్తుంది, రావట్లా, కూలబడుతుంది. మిగిలిన వాళ్ళందరూ అలా గాల్లో లెగుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏడుస్తున్నా ఆమెను చూసి, ఎందుకంటే ఆమె లేవలేకపోతుంది, రాలేకపోతుంది. అంటే ఏంటి, ఏం జరిగి ఉంటుంది? రక్షింపబడి కూడా రక్షణను నిర్లక్ష్యం చేసి కోల్పోయింది. ఫలితంగానే ఆ గతి పట్టింది. పరిశుద్ధులందరూ ఎత్తబడుతున్నారు. అదొక అద్భుతమైనటువంటి సన్నివేశం, భయం గొలిపే సన్నివేశం కూడా. నేను సరిగా సిద్ధపడ్డానా లేదా, ఇంకా నా తప్పులు ఏమైనా, లోపాలు ఏమైనా ఒప్పుకున్నానా లేదా, ఎప్పటికప్పుడు సరి చేసుకున్నానా లేదా, ఇంకా దిద్దుకోవాల్సిన ఏమన్నా, క్షమాపణ అడగాల్సిన ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇక నెక్స్ట్ స్టెప్ వెళితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? న్యాయపీఠం ముందు ఉండాలా. ఇంకా ఏమన్నా క్షమాపణ అడిగానా లేదా, ఇంకేమన్నా మిస్ అయ్యానా, ఇంకేమన్నా దిద్దుబాట్లు చేసుకున్నానా లేదా, సిద్ధపడ్డానా లేదా? అమ్మో, ఇప్పుడు తీసుకెళ్తున్నాడు, న్యాయపీఠం తీర్పు జరిగిద్ది, న్యాయపీఠం ముందు నిలబడాలా. ఇక్కడ ఒప్పుకుంటేనే, ఇక్కడ దిద్దుకుంటేనే, ఇక్కడ క్షమాపణ కోరితేనే, లేకపోతే ఏవైతే మిస్ అయ్యానో మొత్తం అక్కడ తీర్పులోకి వచ్చేస్తాయి. ఇంకా ఎక్కడన్నా ఏమైనా అని నేను టెన్షన్ పడుతున్నా. మిగిలిన వాళ్ళని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఈ సన్నివేశం ఒక దర్శన రూపంలో బయలుపరచబడింది కొన్ని సంవత్సరాల క్రితం. ఇది మీకెందుకు చెప్పానంటే మనందరి గ్రహింపులో ఇది ఉండాలి. ఇది కహాని కాదు, నిజంగా జరగబోతుంది. ఆయన మహిమగల రెండవ రాకడ. ఆ రాకడలో భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఎత్తబడతారు, అనేక మంది విడవబడతారు. ఆ విడవబడే గుంపులో లేకుండా జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు ఆ ఎత్తబడే విధంగా రెడీగా ఉండాలి. బుద్ధిహీనమైన పనులు చేసుకుంటా, రక్షణ పొంది కూడా తాక్కుంటా, ఊక్కుంటా, రక్షణ పొంది కూడా అడ్డదిడ్డమైన వ్యభిచారాలు చేసుకుంటా, రక్షణ పొంది కూడా జీవం గల దేవుడిని వదిలిపెట్టి దరిద్రగొట్టు వాటి వైపు తిరుగుట, రక్షణ పొంది కూడా శాపగ్రస్తమైన క్రియలు చేయుట, ప్రభువుని తృణీకరించుట మొదలైన వాటిని విసర్జించాలి. జాగ్రత్త పడాలి. ఎప్పుడు జాగ్రత్త పడతాం? ఇవన్నీ దృష్టిలో ఉంటే జాగ్రత్త పడతాం, లేకపోతే గుండెల్లో ధైర్యం ఉండాలి. ఆయన కడబోరం రోగినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను ఎత్తబడతాను, ఆయన సింహాసనం ముందు నిలబడతాను. అందుకు ముందుగానే నేను రెడీ కావాలి. కొంతమందికి నమ్మకం ఉండదు. నిజంగా జరిగిద్దా, జరిగిద్దిగా చూద్దుగానిలే అంటాను నేను. మామూలుగా ఎందుకు అర్థమైంది? జరిగినప్పుడు అర్థమైంది. అందుకే ఎవరి కాళ్ళు ఈ ముఖ్యమైన సంగతులు. మొదటిదేంటి? మన ముగింపు. రెండవదేంటి? పునరుద్ధానము, జడ్జిమెంట్. నాలుగవదేంటి? రాకడా. ఐదవది ఆ రాకడ, మన పోకడ రెండు జరక్కముందు భూమి మీద దేవుని కొరకు మనం చేయాల్సిన పనులు, బాధ్యతలు. టైంని వేస్ట్ చేసుకోకూడదు, కాలయాపన చేయకూడదు. దేవుని కొరకు పని చేయాలి. ఏ అవకాశం ఉన్నా పోగొట్టుకోకూడదు. ఒక ఆత్మని రక్షించే విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, నీ సమాజ ప్రజలు కావచ్చు, నీ బంధుజనం కావచ్చు. మరి రేపు రాకడలో వాళ్ళు విడవబడితే ఎంత ఘోరం. వాళ్ళను కూడా నీతో పాటు ఎత్తబడే గుంపులో ఉంచడానికి మన వంతు మనం వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ప్రభువా, వాళ్ళని దర్శించు ప్రభువా అని వాళ్ళ కోసం కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేయాలి. వాళ్ళకు తెలియదు ప్రభువా, వాళ్ళ అమాయకులు ప్రభువా, వెర్రివారు ప్రభువా, నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారు, నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు ప్రభువా, కానీ వాళ్ళు పిచ్చిలో ఉన్నారని తెలియట్లేదు ప్రభువా, మోసంలో ఉన్నారు ప్రభువా, నశించిపోతారు ప్రభువా. వాళ్ళని దర్శించు ప్రభువా, వాళ్ళతో మాట్లాడు ప్రభువా. వాళ్ళ కోసం నీ కన్నీళ్ళు ఉండాలి. వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేయాలి, గోజాడాలి. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. వాళ్ళు దేవుడి గురించి ఆలోచించే పరిస్థితులు వాళ్ళకి కల్పిస్తాడు. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించి వాళ్ళని రక్షించే అవకాశం ఉంది. వాళ్ళ కోసం గోజాడాలి, మొర్ర పెట్టుకోవాలి. ఎందుకంటే రాకడ నిజం, తీర్పు నిజం, ఉగ్రత నిజం, గొర్రెపిల్ల మహోగ్రత నిజం.
మొదటిసారి వచ్చినప్పుడు ప్రేమ చూపించాడు. త్యాగం, ఓర్పు, సహనం, కనికరం, జాలి, దయ అన్నీ చూపించాడు నీ మీద. ఇక రెండవసారిగా అది ఉండదు. మొదటిసారి వచ్చింది గొర్రె పిల్లలాగా, రేపు రాబోతుంది యోధా గోత్రపు సింహంలాగా. గొర్రె పిల్ల సాత్వికం, సింహానికి ప్రచండమైన రౌద్రం. ఆపలేం. మనుషులు పరిగెత్తుతారట, అమ్మో గొర్రె పిల్ల ఉగ్రత తినమని. ఇప్పుడు కొంతమంది వెటకారాలు చేస్తున్నారు కదా, గొర్రెలారా, గొర్రె బిడ్డలారా, గొర్రెలారా అని. ఈ గొర్రెలు గొర్రె బిడ్డలు కాదు, దేవుని గొర్రె పిల్ల ఉగ్రత చూస్తాడు ఒక్కొక్కడు రేపు. ఇదంతా బైబిల్ చెప్తున్నటువంటి సాక్ష్యం గనుక రక్షణలోనికి వచ్చిన బిడ్డలారా, ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి. యవనస్తురాండ్రారా, రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో విసిరివేయబడతావు. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదని వ్రాయబడి ఉంది. పండిన గింజని కొట్టులో పోసి పొట్టుని ఆరని అగ్నిలో కాలుస్తానన్నాడు. పొట్టుని ఆరని అగ్నిలో కాలుస్తానన్నాడు. అలా నరకంలో విసిరివేయబడే ఆత్మల గుంపులో ఉండాలనుకుంటున్నావో, లేకపోతే ఎత్తబడి ప్రభు రాజ్యంలో ఉండే పరిశుద్ధుల గుంపులో ఉండాలనుకుంటున్నావో, నిర్ణయం నీదే. ఆ గుంపులో ఉండాలనుకుంటున్నావా, అగ్నిగుండానికి చేరే గుంపులో, లేకపోతే నిత్య జీవానికి చేరే గుంపులో ఉండాలనుకుంటున్నావా? ఎవరికి వాళ్ళు వివేచించుకొని ఆలోచించుకొని జాగ్రత్త పడండి. యేసయ్య రాకడ బహు సమీపమై ఉంది, సిద్ధపడండి. రక్షణ పొందిన వాళ్ళు మళ్ళా రక్షణ వదిలిపెట్టుకొని శాపగ్రస్తమైన వాటి వైపు మళ్ళకండి. ప్రాణమైన వదలండి, ప్రభువుని వదలకండి. యేసు ముఖ్యం, యేసు కావాలి, యేసే రాజు, యేసే దేవుడు, యేసే రాబోతున్నాడు, యేసే రక్షకుడు, యేసే యూదా గోత్రపు సింహం. రేపు చూపబోతున్న ఉగ్రత యేసుదే. లోకం ఆయన ఓర్పు, సహనాన్ని, ప్రేమను చూసింది. రేపు ప్రచండమైన రౌద్రాగ్ని కూడా చూడబోతుంది. అందుకే ఈ సంగతిని అందరూ గ్రహింపులో పెట్టుకొని జాగ్రత్త పడండి. దేవుని సేవ చేయండి, ప్రభువుని ప్రకటించండి, ఆత్మలను రక్షించండి. తుచ్చమైన వాటి గురించి చింతపడకండి. అందరూ ఈ కలిగి ఉన్నారు నాకు లేవనే దరిద్రపు ఆలోచనలు పక్కన పెట్టండి. భూమి మీద నిన్ను పుట్టించిన దేవుడు, నీకు పిల్లల్నిచ్చిన దేవుడు, నీకు నీ బిడ్డలకి నీకు కావలసిన సమస్తము ముందే సిద్ధపరిచి ఉంచాడు. అసలు చింత వదిలేయ్. ఎప్పటికేది నీకు అందాలో అది నీకు అందేటట్టు నా దేవుడు చేస్తాడు. నీకు కావలసిన సమస్తము నా దేవుడు నీకు ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఖచ్చితంగా ఆ టయానికి నీకు అందుతాయి, అన్నీ అందుతాయి. నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఆయన చూసుకుంటాడు. నీకైనా నీ పిల్లలకైనా ఒకటే హెచ్చరిక, జాగ్రత్త. బిడ్డలు కూడా ముందే చెప్పుకొని ఉండు. ఇలాంటి ఘట్టాలు రాబోతున్నాయి, ఇలాంటి అనుభవాలు రాబోతున్నాయి. నిన్ను విశ్వాసం నుంచి తప్పించడానికి చాలా కుట్రలు జరుగుతాయి. నా కుమారుడా, నా కుమారి, విశ్వాసం వదిలిపెట్టొద్దు, జాగ్రత్త అని హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరికొకరు ప్రార్థనకు రేపుకుంటూ, సేవకు రేపుకుంటూ, పరిచర్యకు రేపుకుంటూ, దేవుని కొరకు రేపపడుతూ ముందుకు సాగండి. ఈ విషయాలు గ్రహింపులో కోల్పోకుండా జాగ్రత్త పడండి. అవసరమైతే అవన్నీ నీ కళ్ళ ముందు ఉండేటట్టు ఎప్పటికప్పుడు జాగ్రత్త. ఆ పునరుద్ధానపు ఘట్టాలు వీడియోస్ కూడా ఉంటాయి, వాటిని ఎప్పుడు చూస్తూ ఉండు, ఎందుకంటే అది నిజంగా జరగబోతుంది. అగ్నిగుండంలో ఆత్మలు పడే వీడియో కూడా గమనిస్తూ ఉండు, ఎందుకంటే అది కూడా జరగబోతుంది. దేవుడు అగ్నిగుండంలో ఎందుకు వేస్తాడులే అనుకుంటావేమో, ఖచ్చితంగా ఉంది శిక్ష. పొట్టు అగ్నిలో కాక ఇంట్లో పెట్టుకుంటాం. ఆ పొట్టు లాంటి వ్యక్తులు కూడా అగ్నిగుండానికి వెళ్తారు. దేహమునే చంపువానికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కలిపి అగ్నిలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అన్నాడు. జాగ్రత్త. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు వేసే గ్యాప్ లేదనుకుంటా, పైకి లేచి నిలబడండి. ఎన్ని మార్లు గద్దించినా వినని వారికి హఠాత్తుగా ఉగ్రత కలుగుతుంది కనుక జాగ్రత్త. ఎన్ని అబద్ధాలు, నరకం లేదు ఏం లేదని ప్రకృతి సంబంధులు మనం చెప్పే మాటల్ని వెర్రితనంగా కొట్టేస్తారు. యేసయ్య రాకడంట, గీకడంటని, నరకమంట, గిరకమంట.
మూర్ఖులు, ప్రకృతి సంబంధులు వెటకారాలు చేస్తారు, హేళన చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవి బయలుపరచబడలేదు, వాళ్ళకి తెలియదు అవి. కానీ మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. మనకు నిత్య జీవం ఉంది, నిత్య రాజ్యం ఉంది, దేవుని సింహాసనం ఉంది, దేవునితో కలిసి యుగాలు రాజ్యం చేసే అద్భుతమైన జీవితం ఉంది. నాకు ఆ జీవితం కావాలి, నాకు నరకం వద్దు, నాకు నిత్య జీవం కావాలి. యేసయ్య రాకడలో ఎత్తబడే గుంపులో నేను ఉండాలి, ఆయన రాకడలో ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో నేను ఉండాలి. నాకు మహిమ శరీరం కావాలి, మహోన్నతునితో నేను యుగాలు జీవించాలని ఆశ కలిగిన వాళ్ళు. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే ఇప్పుడే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో నీవు కూడా ఉండునట్లు నా ప్రియ కుమారుడా, కుమారి, నీ పాపములను నా రక్తముతో కడగడానికి సిద్ధంగా ఉన్నాను, రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. అన్నా, ఇంతవరకు నిర్లక్ష్యం చేశాను, నాకు రక్షణ కావాలి, నా పాప జీవితాన్ని కడిగేసుకొని పరిశుద్ధపరచబడతాను, నువ్వు బాప్తిసం ఇస్తే ఇప్పుడే తీసుకుంటానన్నా అంటే ఇక్కడ ఉన్న మీ అందరికీ హెచ్చరిక, రండి. బాప్తిస్మం పొందగోరిన వారు త్వరగా పరిగెత్తుకొని రండి. పురుషులు ఈ ప్రక్క నిలవండి, స్త్రీలు ఈ ప్రక్క నిలవండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఎప్పుడో 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 అనుకోవద్దు. అన్నిటి అంతము సమీపమైంది, అన్నిటి ముగింపు సమీపమైంది. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని రాయబడి ఉంది కనుక బాప్తిస్మం పొందగోరిన వారు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం రక్షణ బాప్తిస్మం పొందగోరిన వారు త్వరగా, లేట్ చేయొద్దు. నేను మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంది, లేట్ చేయొద్దు, త్వరగా వచ్చేసేయండి. నిత్య నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? ప్రభువున్న నిత్య జీవానికి చేరాలనుకుంటున్నావా? నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు నీ కోసం ఎదురు చూస్తా, నిన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. నా ధర్మం నేను పిలుస్తున్నా, నా బాధ్యత నేను హెచ్చరిస్తున్నా. ఇక నిర్ణయం నీదే, ఇక నా సంబంధం లేదు. ఏ క్షణాన నీ యాత్ర ముగిసిద్దో నీకు తెలియదు. త్వరగా వచ్చేసేయండి. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆడితే ఊగిసలాటరా. ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే త్వరగా వచ్చేయాలి. యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని బుద్ధిహీనుడుగా ఉండొద్దు. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. బంగళూయల ఊగి
భుజములపై నిన్ను మోయక తప్పదురా బంగరూయనా ఊగిన నీవు భుజములపై నిన్ను తమ్ముడు మోయక తప్పదురా దేవుడిచ్చిన అవకాశం పట్టు పరుపు పైన పొల్లిన నీవు పట్టు పరుపు పైన పొల్లిన నీవు నీ కోసమే రాకడ ఆలస్యం అవుతుంది పరుపులో నిన్ను పెట్టక తప్పదురా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూసే చీకటిరా కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా నోరు తెరిస్తే శబ్దమురా నోరు మూస్తే నిశ్శబ్దమురా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా. నీ చుట్టూ తెలివితో ఉన్న ప్రపంచం, ఉనికిలో ఉన్న ప్రపంచం ఉన్నా కళ్ళు మూయి. ఒక్కసారి అందరూ కళ్ళు మూయండి. ఇప్పుడు నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఏం కనపడుతుంది? మరణం అయితే అంతే. ఈ దృశ్య ప్రపంచం నీకు ముయ్యబడుతుంది, ఆ ప్రపంచం నీకు తెరవబడుతుంది. ఇంతే కదా. నీ కళ్ళ ముందు కన్ను మూసిన వారిని నువ్వు ఎరిగే ఉన్నావు. వాళ్ళకి జరిగేది ఇదే. కాబట్టి క్షణికమైన జీవితం మీద పిచ్చి పిచ్చి వ్యామోహాలు పెంచుకోకుండా జీవంగల దేవుణ్ణి తెలుసుకున్నావు గనుక, రక్షణ పొందావు గనుక ఇక జాగ్రత్తగా ఆయన కొరకు జీవించు. నేను చెప్పిన ఈ సంగతులు మర్చిపోవద్దు. నీ ముగింపు, పునరుత్థానం, తీర్పు, రాకడ మర్చిపోవద్దు. వాటిని దృష్టిలో పెట్టుకుని నువ్వు జాగ్రత్త పడు, నీ వారిని జాగ్రత్త చేయి. మళ్ళీ మళ్ళీ హెచ్చరించు నీ ఇంటి వారిని, జాగ్రత్త, రక్షణ పోగొట్టుకోవద్దు అని. బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. బా, దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు పొందారు. దించండి. చాలా సంతోషం. ఇంకా నేను పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీలో ఇంకా నేను బాప్తీసం పొందలేదన్నా అన్నోళ్ళు ఎందుకని ఆగారు? నరకం నిజమని నువ్వు నమ్ముతున్నావా? నరకం నిజమని నువ్వు నమ్ముతున్నావా? యేసయ్య సిలువలో ప్రాణం పెట్టింది ఒక వాస్తవమని నువ్వు నమ్ముతున్నావా? నిజంగా నువ్వు నమ్మితే దాన్ని టేక్ ఇట్ ఈజీగా ఎందుకు తీసుకుంటున్నావు? అంటే నమ్ముతున్నట్టుగా కనబడుతున్నావు కానీ నీ అంతరంగంలో నిజంగా నమ్మట్లా. నమ్మితే రక్షణ ఎంత విలువైంది, ఎంత ముఖ్యమైంది, ఎంత అవసరమైంది, అది పొందకుండా నిర్లక్ష్యం చేస్తే ఎంత డేంజర్. కాబట్టి ఒకవేళ మీరు వేరే సంఘాలకు చెందిన వాళ్ళై ఉంటే మీ దైవజనులను అడిగినా సరే రక్షణ పొందండి. నేనే ఇవ్వాలని ఏం లేదు. రక్షణ ఎక్కడ పొందావా అన్నది కాదు, పొందావా లేదా అది. జీవగ్రంథంలో ఎవని పేరైననో రాయబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన. ప్రకటన గ్రంథం ఒక్కసారి తీసుకోండి. రక్షణ పొందని వాళ్ళు ఒక్కసారి చూడండి. బైబిల్ తీసుకొని ప్రకటన గ్రంథం చూసుకున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చదువున్నాను. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన. ఈ మాట అబద్ధమని మీరు అనుకుంటున్నారా? కులం కోసం ఆలోచిస్తున్నావా?
కులం వచ్చి కాపాడిద్ది అగ్నిగుండంలో నుంచి? మతస్థుల కోసం ఆలోచిస్తున్నావా? వాళ్ళు వచ్చి కాపాడతారా? వ్యసనాలు వదిలిపెట్టుకోలేక రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ వ్యసనాలు నిన్ను కాపాడుతాయా? మనుషులు ఏదో అంటారని భయపడి ఆగుతున్నావా? వాళ్ళు కాపాడతారా నరకం నుంచి? జాగ్రత్త, త్వరగా సిద్ధపడి రక్షణ పొందండి. జీవగ్రంథంలో ఇప్పుడు వీళ్ళ పేరు రాయబడుతుంది. ఇంతమంది మంచి తీర్మానం చేసుకున్నారు, ఆ బిడ్డలు తీర్మానం చేసుకున్నారు, వారి పేరు ఈరోజు జీవగ్రంథంలో రాయబడుతుంది. దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తులు అవుతారు. ఇంకా చివర లాస్ట్లో ఎవరైనా ఉంటే మీరు కూడా ఇక్కడ దాకా రాలేకపోతే, ఇది దూరం కాబట్టి ఆ మూల వాటర్ ఉంటుంది, అక్కడికి వచ్చేసేయండి, రక్షణ పొందాలి. అందరికీ వందనాలు. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. గ్రహింపులో ఉంచుకోవలసిన సంగతులు కొన్ని హెచ్చరికలు ఇచ్చాయి ఈరోజు. జాగ్రత్త పడండి. దేన్ని గురించి కృంగిపోవద్దు, చింతపడద్దు. నిన్ను సృష్టించిన దేవుడు నీకు కావలసినవన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాడు గనక ఎవరు నన్ను గురించి చింతపడట్లేదు అని ఎవరిని గురించి ఆలోచించొద్దు. నిన్ను గురించి నిరంతరం ఆలోచించే నీ ప్రాణప్రియుడు ప్రభు ఉన్నాడు. ఆయన గురించి ఆలోచించు, ఆయన కోసం జీవించు, ఆయన మార్గంలో స్థిరంగా నిన్ను. త్వరలోనే రాకడ ఎత్తబడతా. ఆ మహిమలోకి చేర్చబడితే ఇక దిగులుండదు. అప్పటిదాకా భయముతో వణుకుతో రక్షణ కొనసాగించుకోండి. ప్రార్థన. రక్షణ పొందిన వాళ్ళు, సిద్ధపడిన వాళ్ళు, రక్షణ సిద్ధపడిన వాళ్ళు ఈ ప్రక్కగా నీళ్ళ దగ్గరికి వెళ్ళి స్తోత్రం, త్వరగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. పరిశుద్ధ ప్రభువా, నీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నపు వేళ, ఈ పునరుద్ధానపు దినములో ఈ దాసుని ద్వారా శ్రేష్టమైన సందేశాన్ని మాకు అనుగ్రహించి, ఈ భూమి మీద ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు ఉన్నారని, ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతారని గ్రహించుకోవలసిన అనేకమైన విషయాలను మాకు తెలియచెప్పి ఉన్నారు. అన్నిటికీ మించి మరణము తర్వాత మా జీవితము, మరణముతో మా జీవితం ముగింపు కాదు అని, మా కొరకు నువ్వు దాచిపెట్టి ఉంచిన శ్రేష్టమైన జీవితము నిత్య పరలోకమని, ఏ ఒక్క ఆత్మ నశించకూడదు, నరకానికి వెళ్ళకూడదని నీవు ఇంకనూ ఆలస్యం చేస్తూ ఉన్నావు ప్రభు. ఈరోజు నీ పిల్లలు ఒక మంచి తీర్మానం తీసుకొని తమ యొక్క పాపదోషములన్నిటినీ కడిగి వేసుకోవటానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. 99 నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనిషి విషయమై పరలోకములో గొప్ప పండగను సెలవిచ్చిన రీతిగా ఈరోజు తీర్మానం తీసుకున్న నీ బిడ్డలందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నీ నిత్య జీవ రాజ్యానికి నీ బిడ్డలను వారసులుగా చేసినందుకై వందనాలు. ఇంకా నా ప్రభు, ఉన్న వారిలో ఎవరైనా ఇంకా ఆలోచిస్తూ రక్షణ పొందుటకు ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటే, ఇగో ప్రభు, నీ రాకడ అతి సమీపముగా ఉన్నది నాయన. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినమని సెలవిచ్చున్నావు గనుక ఇంక నువ్వు రక్షణ పొందుటకు ప్రతి ఒక్కరిని మీరు త్వరపెట్టి తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్న మేము నా ప్రభు, మా జీవితాలలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని నీవు తెలుసుకొని ఉన్నావని, సమస్తము మా చింత యావత్తును మీరు చూస్తున్నారని, ఆ చింత యావత్తు నీ మీద వేసి మా విశ్వాస జీవితాన్ని కొనసాగించటానికి అంతము వరకు నా ప్రభు మేము పరిశుద్ధులమై నీ యందు యథార్థ హృదయమై నివసించడానికి సహాయం చేయి. నీ దయగలిగిన కనికరం కలిగిన హస్తాలకు సమస్తాన్ని అప్పజెపుతూ ఈ దాసుని ఇంకనూ బలపరిచి అభిషేకించి వాడుకొనమని, జరుగుతున్న ఈ బాప్తిస కార్యక్రమంలో అంతటిలో నీ కృపా సమాధానము తోడుగా ఉంచి సహాయమును చేయమని, స్తుతియు మహిమను ఘనతను మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అలాగే ప్రార్థనలో ఏకీభవించండి. ఇక్కడ నానా రకాల సమస్యలతో ఉన్న వారి కొరకు, అలాగే మీరు తెచ్చుకున్న ప్రేయర్ కొరకు కూడా ప్రార్థన చేసి ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధులకు దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధానపు వేళ ఇంతవరకు నాయన నీ సన్నిధిలో మేమందరము కలిసి చేరి ఆరాధించేదానికి మీరు అనుగ్రహించిన
ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు వేటి కొరకు నాయన నీ పాదాల చెంత కనిపెడుతున్నారో ప్రార్థిస్తున్నారు. యేసు నామములో ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చును గాక. దేవా, వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చారయ్యా, నీ సన్నిధి నుంచి బయలుదేరుతూ ఉండగా యేసు నామములో సమాధానము పొందిన వారే గృహాలకు బయలు వెళ్ళుదురు గాక. జవాబు పొందుకొని కృతజ్ఞతాస్తుతులతో గృహాలకు బయలు వెళ్ళుదురు గాక. మార్గంలో ఉండగానే ప్రభు గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. రోగులను స్వస్థపరచండి ప్రభు, బలహీనులను బలపరచండి ప్రభు. ఆయన సమస్త విషయాలలో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. గత వారం అంతా కాపాడారు, నీకు స్తోత్రమయ్యా. ఈ వారం నుంచి వచ్చే ఆదివారం వరకు చేస్తున్న పని పాటల్లో తోడే ఉండండి. ప్రయాణాల్లో క్షేమాన్ని కలుగు చేయండి. ఎక్కడ నష్టం అనేది లేకుండా, కీడు అనేది లేకుండా యేసు నామములో ప్రతి కీడు శోధన తొలగిపోవును గాక. ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఎక్కడ కూడా విశ్వాసంలో సన్నగిల్లకుండా, పాపంలో పడిపోకుండా జై జీవితము కలిగి పరిశుద్ధాత్మ శక్తితో వారి వారి సమాజంలో నీ కొరకు బగ్గున మండుదురు గాక. వచ్చే వారంలోనైనా మేము అనేక మందికి సువార్త ప్రకటించేటట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. అలాగనైనా ఈ వారం అంతా బిడ్డలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణంలో మీరు తోడే ఉండి ప్రార్థనలు మీరు ఆలకించి జవాబులు దయచేయండి. అలాగే వారి చేతనున్న నూనెను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ నూనె దాచి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరిగించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచిదన్నట్లుగా విశ్వాసముతో ప్రార్థించి గొప్ప కార్యాలు పొందుకొని మరుసటి వారానికి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇక్కడ మీరు లేవనెత్తుదురుగాక. అలాగే మీరు సిద్ధపరచుదురుగాక. గొప్ప కార్యాలు జరిగించు ఆయన మార్గంలో వెళ్తుండగా తోడే ఉండమని మా ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చును, భూమి యందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన ఉన్నది ఆహారాన్ని మాకు దయచి మమ్మల్ని శోధనలో ఎక్కతాక కీడి నుంచి దిష్టి నుంచి తప్పించను. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. ప్రేయర్ గార్డెన్ పని జరుగుతూ ఉంది. ప్రార్థన తోట మరి దైవజనులు ఆలోచన చేసి కొన్ని వారాలుగా పని జరుగుతూ ఉంది కనుక అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా పోయిన వారం చాలామంది పిలుపునివ్వగానే పనులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మరి ప్రేయర్ గార్డెన్లో పరిచయం చేసేందుకు వచ్చారు. దయచేసి గమనించండి, స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ప్రేయర్ గార్డెన్లో పని జరుగుతుంది కనుక రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ దగ్గర వాహనాలు ఉంటే పర్లేదు, మీరు రావచ్చు. లేదా సన్ని తరపున ఆటోలు ఉన్నాయి, మీరు క్రమంగా వచ్చినట్లయితే భోజనం చేసిన తర్వాత వచ్చినట్లయితే మిమ్మల్ని నేరుగా ప్రార్థన గార్డెన్ దగ్గర తీసుకెళ్ళడానికి పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. విషయాలు గమనించండి. మీ అందరి కోసం రాత్రి ఈరోజు ప్రార్థన చేసాం, ఇబ్బంది ఏమీ లేదు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మరి రాత్రి ఆల్ నైట్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా నిద్రమత్తు రానియకుండా కాస్త ప్రార్థన చేసుకుంటా, స్తోత్రాలు చెప్పుకుంటా, పాటలు పాడుకుంటా మీరు మీ గృహాలకు బయలుదేరండి. ఇంకా ఎవరైనా బాప్తిసం పొందవలసిన వారు ఉంటే దయచేసి ఆ మందిరానికి కుడివైపున చివర